హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈ రోజు మనం ఫస్ట్ లెక్చర్లో యూనిట్ 1లో ఉన్న ఫస్ట్ టూ టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. యూనిట్ 1 పేరు వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ అండ్ లాజిక్ గేట్స్. ఈ యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ రేడిక్స్. ఇందులో యాక్చువల్గా మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది వచ్చేటప్పటికి డెసిమల్ నెంబర్ సిస్టమ్, సెకండ్ది వచ్చేటప్పటికి బైనరీ నెంబర్ సిస్టమ్, థర్డ్ వచ్చేటప్పటికి ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఫోర్త్ది వచ్చేటప్పటికి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే బేస్నే మనం రాడిక్స్ అని కూడా పిలుస్తాం అనమాట. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్స్కి వచ్చేసరికి బేస్ అనేది 10 ఉంటుంది, బైనరీ నెంబర్ సిస్టమ్కి బేస్ అనేది 2 ఉంటుంది, ఆక్టల్ నెంబర్ సిస్టమ్కి బేస్ అనేది 8 ఉంటుంది, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి బేస్ అనేది 16 ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు నెంబర్ సిస్టంలో మన 4 టైప్స్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్స్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్స్. అలాగే మనకి డెసిమల్లో బేస్ 10 ఉంటుంది అని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్స్కి వచ్చేటప్పటికి 0, 1, 2, 3 అలా 9 దాకా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బైనరీ నెంబర్ సిస్టమ్కి బేస్ 2 ఉంటుందని కూడా డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత బేస్ 2లో వచ్చేటప్పటికి మనకి బైనరీ నెంబర్ సిస్టమ్స్లో 0 అండ్ 1 ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆక్టల్ నెంబర్ సిస్టమ్కి బేస్ అనేది 8 ఉంటుంది. దీంట్లో నెంబర్స్ వచ్చేటప్పటికి 0, 1, 2, 3 అలా 7 దాకా ఉంటాయి అనమాట. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్స్. హెక్సాడెసిమల్ నెంబర్కి వచ్చేటప్పటికి బేస్ 16 అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 0 to 9 ఉంటాయి. దాని తర్వాత 10ని ఏ కింద, 11ని బి కింద, 12ని సి కింద, 13ని డి కింద, 14ని ఈ కింద, 15 ఎఫ్ కింద నేను వచ్చేస్తాను. చూడండి గైస్, ఇది బైనరీ నెంబర్స్, ఇది డెసిమల్ నెంబర్స్, ఇది హెక్సాడెసిమల్ నెంబర్స్, ఇది ఆక్టల్ నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ అనేది మనకి యాజ్ యూజువల్ గానే ఉంటుంది, మనం ఎప్పుడు రిప్రజెంట్ చేసినట్టే ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. నెక్స్ట్ హెక్సాడెసిమల్కి వచ్చేటప్పటికి 0 to 9 దాకా డెసిమల్ లానే ఉంటాయి. దాని తర్వాత 10ని ఏ కింద రిప్రజెంట్ చేస్తాము, 11 బి కింద రిప్రజెంట్ చేస్తాము, 12 సి కింద రిప్రజెంట్ చేస్తాము, 13 డి కింద రిప్రజెంట్ చేస్తాము, 14 ఈ కింద రిప్రజెంట్ చేస్తాము, 15 ఎఫ్ కింద రిప్రజెంట్ చేస్తాము. సో దీని తర్వాత మనకి ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అనేటప్పటికి 0 to 7 దాకా కామన్ గా ఉంటాయి. దాని తర్వాత 8, 9 అనేవి ఉండవు ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్ లో. తర్వాత 10, 11, 12, 13, 14, 15, 16, 17 దాకా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం బైనరీకి వచ్చేటప్పటికి, బైనరీ గురించి నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి రాసి ఉంచాను చూడండి. బైనరీకి వచ్చేటప్పటికి 8421 అనమాట. ఈ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనం బైనరీ నెంబర్స్ ఎలా రాస్తామనేది ఇప్పుడు మనం చూద్దాం. 0 వచ్చేటప్పటికి 0, 0, 0, 0. నెక్స్ట్ 1 అనేటప్పటికి ఇక్కడ చూడండి 8421 అనే కోడ్ మాత్రం అసలు మర్చిపోద్ది ఫ్రెండ్స్. మనం 1 వచ్చేటప్పటికి 1 దగ్గర 1 వేసుకుంటాము, మిగతా వాల్యూస్ అన్ని 0 వేసుకుంటాము. నెక్స్ట్ 2 వచ్చేటప్పటికి 2 దగ్గర 1 అన్న వాల్యూ వేసుకుంటాము, మిగతావన్నీ 0 వేసుకుంటాము. నెక్స్ట్ 3 అంటే 2, 1, 2 + 1 3 అవుతుంది కాబట్టి ఈ రెండు చోట్ల మనం 1 వేసుకుంటాము, మిగతా అన్ని 0 వేసుకుంటాము. నెక్స్ట్ ఆఫ్ ఆల్ 4 అంటే డైరెక్ట్ గా నెంబర్ ఉంది, సో 4 దగ్గర 1 వేసుకున్నాము, మిగతా అన్ని 0 వేసుకున్నాము. నెక్స్ట్ ఆఫ్ ఆల్ 5కి వచ్చేటప్పటికి మనకి 4 అండ్ ప్లస్ 1 5 అవుతుంది కదా ఫ్రెండ్స్. సో 4 దగ్గర 1 వేసుకుంటాము, 1 దగ్గర 1 వేసుకుంటాము. 6 వచ్చేటప్పటికి 4 దగ్గర 2 దగ్గర 4 + 2 6 కాబట్టి. నెక్స్ట్ 4, 2, 1 కలిపితే 7 అవుతుంది కాబట్టి ఆ 3 వాల్యూస్ దగ్గర మనం 1 అనేది వేసుకుంటాం. యాజ్ యూజువల్ గా 9 వచ్చేటప్పటికి 8 + 1 9 అవుతుంది కాబట్టి 8 దగ్గర 1 దగ్గర 9 వేసుకుంటాము. 10 వచ్చేటప్పటికి 8 దగ్గర 8 + 2 10 అవుతుంది కాబట్టి 8 దగ్గర 2 దగ్గర 1 అనేది వేసుకుంటాం. అలాగా మనం 15 దగ్గర రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. దీని గురించి మళ్ళీ మనం ఒక టాపిక్ అంటూ ఉంటుంది, దాంట్లో మనం ఇంకా డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది ఫస్ట్ టాపిక్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో తెలపండి. నెక్స్ట్ టాపిక్ 2 పేరు వచ్చేసరికి కన్వర్షన్ ఫ్రమ్ వన్ రేడిక్స్ టు అనదర్ రేడిక్స్ అనమాట. ఈ టాపిక్ ని మనం బేస్ కన్వర్షన్స్ అని కూడా పిలుస్తాం.
మనం యాక్చువల్గా ఏం డిస్కస్ చేసుకున్నాము, ఆల్రెడీ 4 నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం కదా. అందులో ఒక్కొక్క నెంబర్ సిస్టమ్ ని మిగతా 3 నెంబర్ సిస్టమ్స్ మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ తీసుకున్నాం అనుకోండి, డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేయొచ్చు, ఆక్టల్ కన్వర్ట్ చేయొచ్చు, అలాగే హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు. అలానే బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు, ఆక్టల్ కన్వర్ట్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆక్టల్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు, బైనరీ కన్వర్ట్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు. ఆ తర్వాత హెక్సాడెసిమల్ నుండి డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు, బైనరీ కన్వర్ట్ చేయొచ్చు, ఆక్టల్ కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ మనం డెసిమల్ నుంచి బైనరీలోకి, ఆక్టల్లోకి, హెక్సాడెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి డెసిమల్ టు బైనరీ అనమాట. ఈ డెసిమల్ టు బైనరీ చూసినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగాడు, కన్వర్ట్ 48 బేస్ 10 అంటూ ఉంటే దాన్ని డెసిమల్ అని మాత్రం మర్చిపోకండి, ఇంటూ బేస్ 2 ఉంది. బేస్ 2 అంటే బైనరీ అనమాట. ఫస్ట్ మనం డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, డెసిమల్ నుంచి ఏ నెంబర్ కన్వర్ట్ చేయాలన్నా సరే దానికి మనం ఎల్సిఎం మెథడ్ అనేది కడతాం అనమాట. మనకి ఇక్కడ బైనరీలోకి కావాలి కాబట్టి మనం 2తోని ఎల్సిఎం అనేది కడుతున్నాం. 2తో ఎల్సిఎం కడితే 48 24 వస్తుంది, రిమైండర్ 0 ఉంటుంది. మళ్ళీ 2కి 24తో ఎల్సిఎం కడితే 12 వస్తుంది, రిమైండర్ 0 ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ ఎల్సిఎం పార్ట్ గురించి అయితే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి. అలాగా ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి వాల్యూ 1 కానీ 0 వచ్చేదాకా కూడా మనం ఎల్సిఎం అనేది కడుతూ ఉండాలి. ఇప్పుడు మనం 48 ఎల్సిఎం కట్టాక లాస్ట్లో ఏం మిగిలింది అంటే 1 అనేది మిగిలిపోతుంది. సో దీని తర్వాత మనం ఇటు నుంచి ఇలాగా ఈ యారో వైపు ఏదైతే మనం చూపిస్తున్నానో అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి మనం రాసుకోవాలన్నమాట నెంబర్స్ ని. ఇక్కడ చూడండి 1 1, నెక్స్ట్ 1 1, 0 0 0 0 0 0 0 0. అర్థమైందా ఫ్రెండ్స్? 1 1 0 0 0 బైనరీకి వచ్చేటప్పటికి సేమ్ ఇంకో కన్వర్ట్ 71 ఆఫ్ 10 ఇంటూ బైనరీలో కన్వర్ట్ చేయమని అడిగారు. సో ఇక్కడ మనం ఎల్సిఎం కట్టినట్లయితే మొత్తం ఇక్కడ ఎల్సిఎం అయితే కట్టేసాము. కట్టేసిన తర్వాత మనకి ఇందాక ఏం చెప్పాను, 1 కానీ 0 కానీ ఉండాలని చెప్పాను లాస్ట్లో. సో ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చింది. దాని తర్వాత కింద నుంచి పైకి నెంబర్స్ అనేది మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రాసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. సో చూడండి 1 0 0 0 1 1 1 1 0 0 0 1 1 1. నెక్స్ట్ సేమ్ అలానే డెసిమల్ టు ఆక్టల్. డెసిమల్ టు ఆక్టల్కి వచ్చినప్పుడు సేమ్ ఇక్కడ ఏమడిగారు, 125 ఆఫ్ 10 డెసిమల్ నెంబర్ ని ఆక్టల్ నెంబర్ లో కన్వర్ట్ చేయమని మనల్ని అడిగారు. సో మనం ఇక్కడ సేమ్ ఇందాక చేసినట్టే మనం ఇక్కడ ఎల్సిఎం అనేది కట్టామన్నమాట. ఎల్సిఎం కట్టిన తర్వాత 1 వచ్చింది, 1 తర్వాత 175. ఇక్కడ మనం ఆల్రెడీ పైన నెంబర్ సిస్టమ్స్ లో డిస్కస్ చేసుకున్నాం. 8 వచ్చేటప్పటికి 0 1 2 3 4 5 6 7 దాకా యాక్సెప్ట్ చేస్తాం. సో 175 జస్ట్ ఇలాగా, ఇది మాత్రం మర్చిపోకండి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలన్నమాట. సో అలా రాసుకోండి. నెక్స్ట్ కన్వర్ట్ 23 పాయింట్ వచ్చింది ఇక్కడ చూడండి, కొత్తది 23.225 ని కన్వర్ట్ చేయమని అడిగారు. సో ఫస్ట్ యాజ్ యూజువల్ గా మనం ఎల్సిఎం అనేది తీసుకున్నాం, ఎల్సిఎం కట్టాం 216 అండ్ 7 అనేది రిమైండర్. సో ఇక్కడ మనం యాజ్ యూజువల్ గా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి రాసుకున్నాం. చూడండి ఈ 2 7 ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చేసాయి. దాని తర్వాత పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ కి మనం మల్టిప్లై చేయాలి. పాయింట్ కి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో వాటిని మనం ఎల్సిఎం చేయాలి, అలాగే పాయింట్ కి రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మల్టిప్లై చేయాలి. 0.225 ఇంటూ 8 చేస్తే 1.800. అలాగా మనం మళ్ళీ దీన్ని 8 తో మల్టిప్లై చేయాలి. సేమ్ మళ్ళీ దీన్ని పాయింట్ తర్వాత ఉన్న వాల్యూని 8 తో మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత ఈ పాయింట్ ముందు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ పాయింట్ వాల్యూస్ ని మనం కింద రాసుకోవాలన్నమాట. అది డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ లో తెలియచేయండి. నెక్స్ట్ డెసిమల్ టు హెక్సాడెసిమల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. హెక్సాడెసిమల్ లో 0 to 9 దాకా కామన్ గా ఉంటాయి. ఆ తర్వాత 10 ని ఏ కింద రిప్రజెంట్ చేస్తాము, 11 బి కింద రిప్రజెంట్ చేస్తాము, 12 ని సి కింద రిప్రజెంట్ చేస్తాము, 13 ని డి కింద రిప్రజెంట్ చేస్తాము, 14 ని ఈ కింద రిప్రజెంట్ చేస్తాము, 15 ని ఎఫ్ కింద రిప్రజెంట్ చేస్తాము.
సో మనకి ఇక్కడ అడిగింది డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్. మామూలుగా డెసిమల్ టు హెక్సాడెసిమల్కి వచ్చేటప్పటికి హెక్సాడెసిమల్ బేస్ ఎంత ఉంటుంది, 16 ఉంటుంది. సో 16తో మనం ఎల్సిఎం చేసాము. 64 మనకి ఎంత మిగిలిపోతుంది, 10 అనేది రిమైండర్ గా మిగులుతుంది. మనం 10 ఏ కింద రాసుకుంటాము, ఏ కింద రాసుకుంటాం. సో దానికి 4a. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా ఉంటుంది. కన్వర్ట్ 10.125 విత్ బేస్ 10 అంటే డెసిమల్ నెంబర్ ని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ మనకి డెసిమల్ బేస్ అనేది ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. హెక్సాడెసిమల్ బేస్ అనేది ఎంత ఉంటుంది, 16 ఉంటుంది. మనకి ఇచ్చిన దానికన్నా ఇక్కడ మనకి అడిగిన బేస్ అనేది ఎక్కువ ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టోటల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ టోటల్ నెంబర్ ని మనం ఇంటూ 16^1తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది, 162 వచ్చింది. నెక్స్ట్ ఈ 162ని మనం 16తో ఎల్సిఎం కడతాం, ఎల్సిఎం చేస్తాం అనమాట. ఈ ఎల్సిఎం చేసినప్పుడు 16 10s 160, 2 అనేది రిమైండర్ మిగిలిపోతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము 10 అని ఏతో రిప్రజెంట్ చేస్తామని. సో మనం మొత్తం ఈ 162 నెంబర్కి A2 అనే వాల్యూ వస్తుంది అనమాట. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేసాం కాబట్టి నెక్స్ట్ ఈ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మనం డివైడెడ్ బై చేయాలన్నమాట. డివైడెడ్ బై చేస్తే ఇక్కడ మనకి A2 ఆఫ్ బేస్ హెక్సాడెసిమల్ 16 వచ్చింది, అలానే 16^1 వచ్చింది. దీన్ని మనం డివైడ్ చేస్తే A.2 ఆఫ్ 16 వస్తుంది అనమాట. సో టోటల్ వాల్యూ వచ్చేటప్పటికి A.2 ఆఫ్ 16 అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో నెక్స్ట్ టాపిక్ మనకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బైనరీ టు డెసిమల్, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ చూద్దాం. బైనరీ టు డెసిమల్ కన్వర్షన్కి వచ్చేసరికి మనకి క్వశ్చన్ ఏమని అడిగారు, కన్వర్ట్ 1 బైనరీ, ఈ సమ్ బైనరీ వాల్యూ ఇచ్చారు, డెసిమల్ లో కన్వర్ట్ చేయమని అడిగారు. సో మనం బైనరీలో నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ వీటి ప్లేస్ నుంచి మనం రాసుకోవాలన్నమాట. రైట్ సైడ్ ప్లేస్ 0 1 2 3 4 and 5. సో ఇప్పుడు మనం ఈ 0ని 2^0తో మల్టిప్లై చేస్తాం. అలానే ఇక్కడ ఈ ప్లేస్ ని 2^1, దాని తర్వాత 2^2, 2^3, 2^4, 2^5 అలాగా బైనరీలో డెసిమల్ కన్వర్ట్ చేయడానికి మనం ఇలా మల్టిప్లై చేస్తాం అనమాట. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ని మనకి డెసిమల్ వాల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ బైనరీ టు ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్. నెక్స్ట్ మనం బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్ అనేది చూస్తాం. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1001111 అని ఇచ్చారు. సో దీన్ని మనల్ని ఆక్టల్ లో కన్వర్ట్ చేయమన్నారు. ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ బైనరీ టు ఆక్టల్ కన్వర్ట్ చేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 డిజిట్స్ కింద సెపరేట్ చేసుకోండి. ఫస్ట్ ఈ 3 డిజిట్స్ ని సెపరేట్ చేసుకుంటే ఈ డిజిట్స్ మనం ఏమని పిలుస్తాము, 7 కింద రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ 100, దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, 4 కింద రిప్రజెంట్ చేస్తాము. సేమ్ హెక్సాడెసిమల్ కి మనం 4 డిజిట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ బైనరీ టు హెక్సాడెసిమల్ చూడండి, సేమ్ మనం ఇక్కడ ఏవైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 4 డిజిట్స్ తీసుకుంటామని చెప్పాను కదా. చూడండి 01111, దీన్ని మనం 7 కింద రిప్రజెంట్ చేస్తాము. అలాగే 10 ఉండిపోయింది, ఆ 10కి ఇంకో ఫ్రంట్ ఒక 2 జీరోస్ యాడ్ చేసుకోండి, అప్పుడు ఆ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో దాన్ని 27 కింద రిప్రజెంట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఆక్టల్ టు బైనరీ, డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేటప్పటికి ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్కి వచ్చేటప్పటికి మనకు అక్కడ ఒక ఆక్టల్ నెంబర్ ఇచ్చారు, దాన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేయమన్నారు. సో మనం ఏం చేస్తామంటే దీనికి మల్టిప్లై చేస్తాము. 1 × 8^0, 3 × 8^1 కింద మల్టిప్లై చేస్తాము. వచ్చిన వాల్యూ మనకు డెసిమల్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్. ఈ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్కి వచ్చేటప్పటికి మనకు 51 అనే ఆక్టల్ నెంబర్ ఇచ్చారు, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయమన్నారు. సో మనం 5ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, 101 కింద రిప్రజెంట్ చేస్తాం. అలాగే 8ని 001 కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు
మొత్తం అంతా కంబైన్‌గా రాసుకుంటే మనకి ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్. ఆక్టల్ టు హెక్సాడెసిమల్‌కొచ్చేటప్పటికి ఇది కొంచెం ట్రిక్కీ. ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఆక్టల్ టు డెసిమల్ కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేసుకోవాలి. సో, మనకిక్కడ ఒక క్వెషన్ ఇచ్చారు. 51 ఆక్టల్ నంబర్‌ని మనకి హెక్సాడెసిమల్‌లో కన్వర్ట్ చేయండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెసిమల్‌లో కన్వర్ట్ చేసుకుంటాం. డెసిమల్‌లో కన్వర్ట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. 5 ఇంటూ ఇక్కడ ఇది 1 ఇది 0 దీని ప్లేస్. సో 5 ఇంటూ 8 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 8 పవర్ 0 టోటల్ వాల్యూ 41 అవుతుంది. డెసిమల్ వచ్చింది. డెసిమల్ టు హెక్సాడెసిమల్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలో ముందు మనం డిస్కస్ చేసుకుందాం. 41ని 16తో మనం ఎల్సిఎం చేస్తాము. 16 2s 32. ఆ తర్వాత 9 అనేది రిమైండర్ గా మిగిలిపోతుంది. సో 29 ఆఫ్ 16. సో ఇదనమాట ఆక్టల్ టు హెక్సాడెసిమల్ మనకి వచ్చే వాల్యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హెక్సాడెసిమల్ టు డెసిమల్, బైనరీ అండ్ ఆక్టల్ అనమాట. ఫస్ట్ మనం హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్షన్ అనేది చూస్తాం. ఇక్కడ మనకు ఒక హెక్సాడెసిమల్ ఇచ్చారు, దాన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేయమన్నారు. సో మనని డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే 1 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ 15 ఇంటూ 16 పవర్ 0. 16 ప్లస్ 15 అవుతుంది, 31 అవుతుంది. సేమ్ ఈ ఎగ్జాంపుల్ కూడా అంతే. 3 ఇంటూ 16 పవర్ 1 ఈ ఇంటూ 16 పవర్ 0 యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో దాంతో మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ హెక్సాడెసిమల్ టు బైనరీ. హెక్సాడెసిమల్ టు బైనరీకి వచ్చేటప్పటికి 1C అని ఇచ్చారు. ఇక్కడ మనం 1 ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, 0001 కింద రిప్రజెంట్ చేస్తాం. అలానే సిని 1100 కింద రిప్రజెంట్ చేస్తాం. యాక్చువల్గా సి అంటే ఏంటి, 12 అనమాట. 12 ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, 1100 కింద రిప్రజెంట్ చేస్తాం. సో రెండు కంబైన్ గా రాస్తే మనకి హెక్సాడెసిమల్ టు బైనరీ వచ్చేస్తుంది. నెక్స్ట్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్. హెక్సాడెసిమల్ టు ఆక్టల్కి వచ్చేటప్పటికి హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కూడా మనం ఫస్ట్ డెసిమల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డెసిమల్ నుంచి ఆక్టల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ లో కన్వర్ట్ చేసుకుందాం. 1C అని ఇచ్చారు కదా, దాన్ని మనం డెసిమల్ లో కన్వర్ట్ చేసుకుంటాము. 1 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ C ఇంటూ 16 పవర్ 0 16 ప్లస్ 12 మనకి ఎంత వస్తుంది, 28 అనేది డెసిమల్ వాల్యూ వస్తుంది. ఈ 28 డెసిమల్ వాల్యూని మనం 8 తో ఎల్సిఎం చేస్తాం. 8 తో ఎల్సిఎం చేస్తే 8 3 24 మనకి 4 అనేది రిమైండర్ గా మిగిలిపోతుంది. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకుని రాసుకోవాలని. సో 34 టోటల్ గా మనకి 1C ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబర్ కి 34 అనేది మనకి ఆక్టల్ నెంబర్ అనమాట. మీకు ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తాను గైస్. కీ పాయింట్స్ వచ్చేటప్పటికి మాత్రం గుర్తుపెట్టుకోండి. టు కన్వర్ట్ ఎనీ డెసిమల్ నెంబర్ టు ఎనీ కన్వర్షన్ we use the prime factorization మెథడ్. అంటే డెసిమల్ నెంబర్ నుంచి మనం ఏ నెంబర్ కన్వర్ట్ చేయాలనుకున్నా సరే మనం ఎల్సిఎం మెథడ్ అనేది ఉపయోగిస్తాం. దాని తర్వాత టు కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ టు ఎనీ కన్వర్షన్ ఫర్ ద ఆక్టల్ వి చూస్ 3 బిట్. బైనరీ నుంచి మనం ఆక్టల్ కన్వర్ట్ చేసినప్పుడు 3 బిట్ అనేది మనం చూస్ చేసుకుంటాము. అలాగే బైనరీ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయాలంటే మనం 4 బిట్ అనేది యూస్ చేస్తాము. ఆల్రెడీ మనకు డిస్కస్ చేసుకున్నాము. చూడండి, బైనరీ టు ఆక్టల్కి వచ్చేటప్పటికి 3 బిట్స్ అనేది మనం తీసుకుంటాము. నెక్స్ట్ బైనరీ టు హెక్సాడెసిమల్కి వచ్చేటప్పటికి 4 బిట్స్ అనేది మనం తీసుకుంటాము. అదే నేను కింద రిప్రజెంట్ చేశాను. దాని తర్వాత ఆక్టల్ టు బైనరీ వి చూస్ 3 బిట్స్ అండ్ ఫర్ హెక్సాడెసిమల్ టు బైనరీ వి చూస్ 4 బిట్స్. సేమ్ ఇక్కడ బైనరీ నుంచి ఆక్టల్కి ఎలా 3 బిట్స్ తీసుకున్నామో అలాగే బైనరీ నుంచి ఆక్టల్ కి మనం 3 బిట్స్ తీసుకుంటాము. అలాగే హెక్సాడెసిమల్ టు బైనరీకి మనం 4 బిట్స్ అనేది తీసుకుంటాము. ఐ హోప్ ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ లెక్చర్ అనేది మన ప్లేలిస్ట్లో అయితే అప్లోడ్ చేసాము. ఒకవేళ మీరు చూడకపోయినట్టయితే పైన ఐకార్డ్స్లో మీకు డిస్ప్లే చేస్తాము, అందులో చూడండి. అలాగే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం సెకండ్ లెక్చరర్కి వచ్చినట్లయితే ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటామంటే ఆర్స్ కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, 7's కాంప్లిమెంట్, 8's కాంప్లిమెంట్, 9's కాంప్లిమెంట్, 10's కాంప్లిమెంట్, 15's కాంప్లిమెంట్స్ అండ్ 16's కాంప్లిమెంట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుంటాము. సో మనం టాపిక్ 3 పేరు వచ్చేసప్పటికి ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సైన్ అండ్ నెంబర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్స్ కాంప్లిమెంట్ అనే దాన్ని మనం సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. దాన్ని ఆర్ పవర్ ఎన్ మైనస్ క్యాపిటల్ ఎన్ తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఆర్ మైనస్ 1 కాంప్లిమెంట్స్ అనేది మనం కాలిక్యులేట్ చేయాలనుకుంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 మైనస్ ఎన్ అనే ఫార్ములాతో మనం సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే వన్స్ కాంప్లిమెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ ఏమని అడిగారు, వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 101 అని అడిగారు. ఇక్కడ ఎన్ వాల్యూ క్యాపిటల్ ఎన్ వాల్యూ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఇక్కడ రిప్రజెంట్ చేసాము, ద నెంబర్ ఫర్ విచ్ ఆర్స్ కాంప్లిమెంట్ టు బి కాలిక్యులేటెడ్. ఇక్కడ క్యాపిటల్ ఎన్ వచ్చేటప్పటికి ఈ నెంబర్ అవుతుంది. అలాగే స్మాల్ ఎన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ మనం రిప్రజెంట్ చేస్తాము. ఆ తర్వాత ఆర్ వచ్చేటప్పటికి బేస్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్. బేస్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్ మనకు ఆల్రెడీ 101 అంటే బైనరీ నెంబర్స్. బైనరీ నెంబర్స్ వచ్చేటప్పటికి 0 అండ్ 1 తోనే కదా మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ ఆర్ వాల్యూ వచ్చేటప్పటికి 2 అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఈ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములాలో మనం రిప్రజెంట్ చేస్తే కనుక ఆర్ వాల్యూ వచ్చేటప్పుడు 2, నెక్స్ట్ స్మాల్ ఎన్ వాల్యూ వచ్చేటప్పటికి 3 మైనస్ 1 మైనస్ క్యాపిటల్ ఎన్ వాల్యూ 101. మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే 7 మనం ఎలాగ రిప్రజెంట్ చేస్తాం, బైనరీ నెంబర్ సిస్టమ్స్ లో 111 కింద రిప్రజెంట్ చేస్తాం. 111 మైనస్ 101. ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ చేసినట్లయితే 111 101 కి మనం మైనస్ చేసాము. 1 వచ్చేటప్పటికి 0 అవుతుంది, 10 వచ్చేటప్పటికి 1 అవుతుంది, 1 వచ్చేటప్పటికి మళ్ళీ 0 అవుతుంది. సో మనకి వన్స్ కాంప్లిమెంట్ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 010 అవుతుంది. మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 అయినప్పుడు మనకి 0 వస్తుంది, 10 అయినప్పుడు 1 వస్తుంది. నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సేమ్ ఇంకో క్వశ్చన్ అనమాట. 10011 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎన్ ఈక్వల్స్ టు మనకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం తీసుకున్నాము. దాని తర్వాత స్మాల్ ఎన్ వాల్యూ వచ్చినప్పటికి ఇక్కడ ఎన్ని అయితే నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ మనం స్మాల్ ఎన్ వాల్యూ కింద తీసుకుంటాం కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 6. ఆ తర్వాత ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, బైనరీ నెంబర్ సిస్టమ్ ఫార్మాట్ లో ఉంది. సో మనకి r ఈజ్ ఈక్వల్ టు 2 అయింది అనమాట. మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఈ వాల్యూస్ ని, 2 మైనస్ 1, 2 అంటే ఎంత అవుతుంది మనకి 64 అవుతుంది. 64 మైనస్ 1 మైనస్ ఎన్ క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంతో ఆల్రెడీ ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ రాసుకున్నాము. 64 మైనస్ 1 అంటే 63 అవుతుంది, మైనస్ 1000011 అనమాట. ఇక్కడ మనం 6 ని బైనరీ నెంబర్ సిస్టమ్స్ లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, 110 కింద రిప్రజెంట్ చేస్తాము. అలాగే 3 ని 011 కింద రిప్రజెంట్ చేస్తాము. సో ఆ 63 వాల్యూని మనం బైనరీ నెంబర్ సిస్టమ్ లో రాసుకున్నాము. రాసుకున్న తర్వాత రెండింటికి మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేస్తే 11 ఇందాక మీకు ఏం చెప్పాను, 11 అని వచ్చినప్పుడు 0 అవుతుంది, 00 వచ్చినప్పుడు 1 అవుతుంది, అలానే 10 వచ్చినప్పుడు 1 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి గైస్. సో మనకి వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 100011 కి ఇదనమాట ఆన్సర్. సేమ్ అలాగే టూస్ కాంప్లిమెంట్. టూస్ కాంప్లిమెంట్ కెన్ బి అబ్టైన్డ్ బై యాడింగ్ వన్స్ టు ద 1 కాంప్లిమెంట్. అంటే టూస్ కాంప్లిమెంట్ కి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ కట్టి వన్స్ కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ ఉంది చూడండి, 1101 అని మనకి క్వశ్చన్ ఇచ్చారు. అయితే వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 1101 అని వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇక్కడ నేను వన్స్ కాంప్లిమెంట్ అనేది స్కిప్ చేశాను, మీకు షార్ట్ కట్ కూడా చెప్తాను. సో వీడియో చూస్తూ ఉండండి. 1101 కి మనకు వన్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది, 0010 అనేది అవుతుంది. ఆ తర్వాత 0010 కి మనం 1 అనేది యాడ్ చేసుకుంటాం. 1 అనేది యాడ్ చేస్తే కనుక అప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, 0011 అనేది అవుతుంది వాల్యూ. చూడండి 0010కి 1 యాడ్ చేస్తే 0 + 1 1, మిగతా వాల్యూస్ యాజ్ యూజువల్ డినోట్ చేసుకున్నాం. సేమ్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇంకో క్వశ్చన్ వచ్చేటప్పటికి 10110 అని ఇచ్చారు. సో వన్స్ కాంప్లిమెంట్ కట్టామంటే ఏమవుతుంది, 01001 అనేది అవుతుంది. దానికి 1 యాడ్ చేసాం. సేమ్ ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఏదో ఇచ్చారు 10000. దీనికి మనం వన్స్ కాంప్లిమెంట్ కడితే 0111 అనేది వస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 11 వచ్చినప్పుడు 0 అవుతుంది. అలాగే మళ్ళీ ఇక్కడ 0 కాస్త ఎడిషన్ చేసినప్పుడు క్యారీ అవుతుంది అనమాట. సో మళ్ళీ 11 వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. మళ్ళీ 1 ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ 11 వాల్యూ 0 అవుతుంది. సో అలాగా చివరికి వచ్చేటప్పటికి 10 వాల్యూ వచ్చేటప్పటికి 1 అయింది.
సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో 1000 దానికి 2's కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి 100 సేమ్ అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం షార్ట్ కట్ మెథడ్ ఫర్ 1's కాంప్లిమెంట్ అనేదాన్ని డిస్కస్ చేసుకుందాం. చూడండి, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రీప్లేస్ 0 with 1 అండ్ రీప్లేస్ 1 with 0. చూడండి, ఆల్రెడీ ఇక్కడ నేను ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నానో 101 దాన్నే మీకు ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ 101 అనేది తీసుకున్నాను. సో గివెన్ ద వాల్యూ ఈస్ 101. నౌ రీప్లేస్, ఇందాక ఏం చెప్పాను, 0ని 1 కింద 1ని 0 కింద రీప్లేస్ చేయమని చెప్పాను. సో 1ని 0 కింద రీప్లేస్ చేస్తే 1 ఏమో 0 అయ్యింది, 0ని 1 కింద రీప్లేస్ చేశాను, 1ని 0 కింద రీప్లేస్ చేశాను. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 010. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి గైస్, 10001 అని ఇచ్చారు. 10001కి మనం రీప్లేస్ చేద్దాం. 1ని 0 కింద రీప్లేస్ చేశాను, 0ని 1 కింద రీప్లేస్ చేశాను, అలాగే మళ్ళీ 0ని 1 కింద రీప్లేస్ చేశాను, మళ్ళీ 0ని 1 కింద రీప్లేస్ చేశాను, 1ని 0 కింద రీప్లేస్ చేశాను, మళ్ళీ 1ని 0 కింద రీప్లేస్ చేశాను. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 01110. ఇప్పుడు ఇదే మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 101 అని ఉంది కదా, ఇది ఆల్రెడీ మనం ఫార్ములా మెథడ్ లో సాల్వ్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, 010. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 1's కాంప్లిమెంట్ వచ్చిందంటే 1ని 0 కింద రీప్లేస్ చేయాలి, 0ని 1 కింద రీప్లేస్ చేయాలి. ఇది షార్ట్ కట్ మెథడ్ ఫర్ 1's కాంప్లిమెంట్. అలాగే 2's కాంప్లిమెంట్ షార్ట్ కట్ మెథడ్కి వచ్చినట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు చూసుకోండి, 10110 11100 అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం 1's కాంప్లిమెంట్ అనేది కడతాం. 1's కాంప్లిమెంట్ కట్టేటప్పటికి చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 1's కాంప్లిమెంట్ మనం కట్టినట్లయితే 1ని 0 కింద రీప్లేస్ చేశాను, 0ని 1 కింద రీప్లేస్ చేశాను, నెక్స్ట్ 11ని 00తో రీప్లేస్ చేశాను, నెక్స్ట్ 0ని 1 కింద రీప్లేస్ చేశాను, నెక్స్ట్ 000ని 111ని 000తో రీప్లేస్ చేశాను, దాని తర్వాత 00ని 11 కింద రీప్లేస్ చేశాను. సో మనం ఇక్కడ 1's కాంప్లిమెంట్ అనేది చేసామన్నమాట. దీనికి మనం +1 అనేది యాడ్ చేస్తాం 2's కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి, యాక్చువల్గా ఒరిజినల్ మెథడ్ అయితే అప్పుడు 2's కాంప్లిమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ అనేది చెప్తాను. ఫ్రమ్ RHS సైడ్ సీ ద 1 అండ్ ఆఫ్టర్ 1 రైట్ ద 1's కాంప్లిమెంట్ ఆఫ్ ద రిమైనింగ్ వాల్యూ. చూడండి, ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని లో ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి చూడాలి. ఇప్పుడు కూడా మనం రైట్ సైడ్ నుంచి, ఈ సైడ్ నుంచి చూడాలి. ఈ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి ఫస్ట్ 1 ఏదైతే ఉందో అక్కడ దాకా కామన్ గా రాసుకోండి. చూడండి, ఇక్కడ సేమ్ కామన్ గా ఉంది. ఫస్ట్ 1 వచ్చేదాకా కామన్ గా రాసుకోమని చెప్పాను కదా, 00 నెక్స్ట్ 1. దాని తర్వాత ఈ రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి 1's కాంప్లిమెంట్ రాస్తే సరిపోతుంది అనమాట. 2's కాంప్లిమెంట్ కింద మనకు వచ్చేస్తుంది. చూడండి, 1ని 0 కింద రాశాను, 1ని 0 కింద రాశాను, 0ని 1 కింద రాశాను, 1 0 కింద, 1 0 కింద, 0 1 కింద, 1 0 కింద రాశాను. సో ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి జనరల్ మెథడ్ గా చేస్తే ఏదైతే వాల్యూ వచ్చిందో ఇలాగ షార్ట్ కట్ మెథడ్ గా చేసినప్పుడు కూడా సేమ్ వాల్యూ వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ నుంచి చూడాలి. రైట్ సైడ్ లో ఫస్ట్ 1 వచ్చేదాకా వాల్యూస్ అన్ని మామూలుగా రిప్రజెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా నెంబర్స్ కి మనం 1's కాంప్లిమెంట్ అనేది రాయాలన్నమాట. అది షార్ట్ కట్ మెథడ్ ఫర్ 2's కాంప్లిమెంట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి 7's and 8 కాంప్లిమెంట్. ఈ 7's and 8 కాంప్లిమెంట్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారు 67123 అని. ఈ 67123 వాల్యూకి మన 7's కాంప్లిమెంట్ కావాలంటే 7తో మనం సపరేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2, ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5. సో 5 7sతో అనమాట. 5 7sతో మనం వీటిని సపరేట్ చేస్తాం. సపరేట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఈ వాల్యూకి మనం +1 అనేది యాడ్ చేసుకుంటే మనకి 8's కాంప్లిమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సేమ్ అలానే 9's and 10's కాంప్లిమెంట్. 9's and 10's కాంప్లిమెంట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు 169700. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 వాల్యూస్ ఉన్నాయి. సేమ్ అలానే 6 9's తీసుకున్నాం. 6 9's అలానే కింద నెంబర్స్ తో మనం సపరేట్ అనేది చేసాం. సపరేట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది.
దీనికి మనం +1 అనేది యాడ్ చేసుకున్నాం. ఈ +1 యాడ్ చేస్తే మనకి 10's కాంప్లిమెంట్ అనే వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ 15 and 16's కాంప్లిమెంట్. 15 and 16 కాంప్లిమెంట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2BCDE. మనం బిని 11 కింద రిప్రజెంట్ చేస్తాము, సిని 12 కింద రిప్రజెంట్ చేస్తాము, డిని 13 కింద రిప్రజెంట్ చేస్తాము, ఈని 14 కింద రిప్రజెంట్ చేస్తాము. యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 15s తీసుకున్నాను. అలాగే వాటితో సబ్ట్రాక్ట్ చేశాను. సబ్ట్రాక్ట్ చేశాక వచ్చిన వాల్యూని ఇక్కడ రాసుకున్నాను. అది మన 15 కాంప్లిమెంట్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దానికి +1 అనేది యాడ్ చేస్తే మనకి 16 కాంప్లిమెంట్స్ వచ్చేస్తుంది. దట్స్ ఆల్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈరోజు మనం థర్డ్ లెక్చరర్లో బైనరీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ యూజింగ్ 1s and 2s కాంప్లిమెంట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ టాపిక్ 3 పేరు వచ్చేటప్పటికి బైనరీ ఎడిషన్, బైనరీ సబ్ట్రాక్షన్ అండ్ బైనరీ మల్టిప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం బైనరీ ఎడిషన్ గురించి అయితే తెలుసుకుందాము. బైనరీ ఎడిషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక టేబుల్ అనేది నేను రిప్రజెంట్ చేశాను. ఇటు చూడండి, మనం యాక్చువల్గా జనరల్ ఎడిషన్లో 0 + 0 అంటే మనకు సమ్ అనేది 0 అవుతుంది, క్యారీ కూడా 0 అవుతుంది. అలానే 0 + 1 వచ్చేటప్పటికి సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 0 అవుతుంది. అలానే 1 + 0 వచ్చేటప్పటికి సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 0 అవుతుంది. అలాగే ఇక్కడ ఫోర్త్ స్టెప్ చూసేసరికి 1 + 1 వచ్చేటప్పటికి మనకి సమ్ అనేది 0 అవుతుంది, క్యారీ అనేది 1 అవుతుంది. ఈ ఫోర్త్ స్టెప్ ఒకటి మాత్రం మనం జనరల్ ఎడిషన్ చేసినట్టు అవ్వదనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. దాన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఇన్ ఫోర్త్ కేస్ ఏ బైనరీ ఎడిషన్ ఈజ్ క్రియేటింగ్ ఏ సమ్ ఆఫ్ 1 + 1. ఇది 1 0 కాదు, యాక్చువల్గానే 0 1 అనమాట. ఇది ఒకసారి కరెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ 0 ఈజ్ రిటర్న్ ఇన్ ద గివెన్ కాలమ్ అండ్ ఏ క్యారీ ఆఫ్ 1 ఓవర్ ద నెక్స్ట్ కాలమ్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. మనకి ఇలా ఒక 2 బైనరీ నెంబర్స్ ఇచ్చి వాటిని ఎడిషన్ చేయమని అయితే ఇచ్చారనమాట. యాక్చువల్గా బైనరీ నెంబర్ని మనం డెసిమల్లో కనుక రాసుకున్నట్లయితే 26 అవుతుంది. అలాగే ఇంకో ఇచ్చిన బైనరీ నెంబర్ని మనం డెసిమల్లో రాసుకుంటే దాని 12 అవుతుంది. జనరల్గా మనం ఎడిషన్ చేసినప్పుడు 26 + 12 అంటే మనకి 38 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం బైనరీ ఎడిషన్ ద్వారా చేసినప్పుడు 38 అనేది వచ్చిందా లేదా అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 0 ని మనం ప్లస్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. ఆల్రెడీ మనం ఇక్కడ స్టెప్ 1లో చూసాం. నెక్స్ట్ ఈ టేబుల్ చూస్తూ ఉండండి. ఇది చెప్తున్నప్పుడు ఈ టేబుల్ చూస్తుంటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 + 0 మనకి సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ 0 + 1 0 + 1 వచ్చేటప్పటికి ఏమవుతుంది? సెకండ్ స్టెప్ సమ్ అనేది 1 అవుతుంది, క్యారీ అనేది 0 అవుతుంది. సో సమ్ అనేది 1 అయింది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అనమాట ఇది. 1 + 1 వచ్చేటప్పటికి మనకి సమ్ అనేది 0 అయ్యింది, నెక్స్ట్ క్యారీ అనేది 1 అయింది. మళ్ళీ 1 + 1 ఎంత అయింది? సమ్ అనేది 0 అయింది, క్యారీ అనేది 1 అయింది. మళ్ళీ అదే ఇక్కడ మనం రాసుకున్నాం అనమాట. 0 1. నెక్స్ట్ 0 + 0 ఎంత? సమ్ అనేది 0 అయ్యింది, క్యారీ అనేది కూడా 0 అయ్యింది. దాని తర్వాత మళ్ళీ 1 ఉంది కదా, సో 0 + 1 1. మళ్ళీ 0 + 1 అంటే సెకండ్ స్టెప్లోకి వచ్చామన్నమాట. సో 1 అయింది. నెక్స్ట్ 0 + 0 వచ్చేటప్పటికి 0 అయింది. సో టోటల్గా మనం 8421 కోడ్ ద్వారా చూసుకున్నట్లయితే ఈ టోటల్ నెంబర్ అనేది 38తో మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. మనకి 3.2 టాపిక్ పేరు వచ్చేటప్పటికి బైనరీ సబ్ట్రాక్షన్ అనమాట. ఈ బైనరీ సబ్ట్రాక్షన్నే కొంతమంది బారో అని కూడా పిలుస్తారు. సో ఈ బైనరీ సబ్ట్రాక్షన్లో మనకి 4 కేసెస్ ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ కేసు వచ్చేటప్పటికి 0 - 0 వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ అనేది మనకి 0 అవుతుంది, బారో కూడా 0 అవుతుంది. నెక్స్ట్ 1 - 0 వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ అనేది 1 అవుతుంది, బారో అనేది 0 అవుతుంది. 1 - 1 వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ అనేది 0 అవుతుంది, బారో అనేది 0 అవుతుంది. అలానే 0 - 1 వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ అనేది 0 అవుతుంది, బారో అనేది 1 అవుతుంది. సో మనం వీటి మీద ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఈ బైనరీ నెంబర్ని మనం డెసిమల్లో రిప్రజెంట్ చేయాలంటే దాన్ని 26 కింద రిప్రజెంట్ చేస్తాము. అలానే ఈ నెంబర్ని మనం డెసిమల్లో రిప్రజెంట్ చేయాలంటే దాన్ని 12 కింద రిప్రజెంట్ చేస్తాము. సో
ఇక్కడ యాక్చువల్గా మనకి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు జనరల్గా సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 26 - 12 అంటే మనకి 14 వస్తుంది. సేమ్ అదే మనకి బైనరీ సబ్ట్రాక్షన్లో కూడా వస్తుంది. చూడండి, 0 - 0 0, 1 - 0 1, నెక్స్ట్ 1 - 1 1, 1 - 1 1, ఎందుకంటే ఇక్కడ బార్ ఒకటి తెచ్చుకున్నాం కాబట్టి అలా అవుతుంది అనమాట. నెక్స్ట్ 0 - 0 వచ్చేటప్పటికి 0 అవుతుంది. అలానే 0 - 0 0 అవుతుంది. 0 - 0 0 అవుతుంది. ఇక్కడ 0 - 0 ఎలా వచ్చిందని అనుకుంటున్నారేమో, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి బారో తీసుకున్నాం అనమాట. సో అందుకే నేను అలాగే కట్ ఆఫ్ కిందకి చేశాను. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి 3.3 టాపిక్ పేరు వచ్చేటప్పటికి బైనరీ మల్టిప్లికేషన్. బైనరీ మల్టిప్లికేషన్ ఈజ్ సిమిలర్ టు ద decimal multiplication. It is simpler than the decimal multiplication because only zeros and ones are involved. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బైనరీ మల్టిప్లికేషన్ కూడా మనం 4 కేసెస్ అనేది ఉంటాయి. 0 0 వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ 0 అవుతుంది. 0 1 వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ 0 అవుతుంది. అలాగే 1 × 0 వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ అనేది 0 అవుతుంది. అలాగే ఫోర్త్ కేస్ 1 × 1 వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ అనేది 1 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ బైనరీ నెంబర్ ఉంది కదా, ఈ బైనరీ నెంబర్ మనం మామూలుగా డెసిమల్లో కనుక రిప్రజెంట్ చేస్తే 26 అనేది అవుతుంది. అలానే ఈ నెంబర్ని మనం రిప్రజెంట్ చేస్తే డెసిమల్ నెంబర్లో 12 అనేది అవుతుంది. సో రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to ఎనీథింగ్ అనేది ఏమవుతుంది, 0 అనేది అవుతుంది. సో అన్ని జీరోస్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ఈ 0తో మల్టిప్లై చేయండి. ఈ 0తో మల్టిప్లై చేస్తే అన్ని జీరోస్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే నెంబర్ అనేది వస్తుంది. ఎందుకంటే 1తో ఏం మల్టిప్లై చేసినా 1ఏ కాబట్టి, ఆల్రెడీ ఫోర్త్ కేసులో మనం చూసాం. సో నెక్స్ట్ 1తో మల్టిప్లై చేయండి, మళ్ళీ పై నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేసిన ఈ 3 జీరోస్తో మల్టిప్లై చేసినా సరే మనకి సేమ్ 0 0 0 వస్తుంది కాబట్టి నేను ఇక్కడ రాయలేదు. సో ఎడిషన్ చేసేయండి. బైనరీ ఎడిషన్ ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఎడిషన్ అనేది చేసేయండి, సరిపోతుంది. మనకి ఓవరాల్గా వాల్యూ 312 అనేది వస్తుంది. మనకి టాపిక్ 4 పేరు వచ్చేటప్పటికి సపరేషన్ ఆఫ్ బైనరీ నెంబర్స్ ఫర్ బోత్ వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ మెథడ్ అనమాట. ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ పేరు వచ్చేటప్పటికి సపరేషన్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్. దీని మీద మనం ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ వాల్యూని నేను ఏ కింద రిప్రజెంట్ చేశాను, అలాగే సెకండ్ వాల్యూని నేను బి కింద రిప్రజెంట్ చేసుకున్నాను. ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ బి వాల్యూ ఏదైతే ఉందో దానికి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది చేయాలన్నమాట. టూస్ కాంప్లిమెంట్లో కూడా సేమ్ మనం బి వాల్యూకి టూస్ కాంప్లిమెంట్ అనేది చేస్తాము. సో అలానే వన్స్ కాంప్లిమెంట్లో మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది చేయాలి బి వాల్యూకి. ఈ ఫార్ములా మాత్రం అసలు మర్చిపోకండి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, y = a + b. సో నేను ఆ ఏ వాల్యూ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను పైన ఫార్ములాలో. చూడండి, 1 - 0 కనుక చేసినట్లయితే మనకి 1 అనేది వస్తుంది. 1 - 1 0. నెక్స్ట్ 0 - 0 0 అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం 1 - 1 చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ 0 వచ్చింది, అలాగే క్యారీ అనేది 1 మిగులుతుంది. సో ఇక్కడ 1 - 0 చేస్తే ఏమవుతుంది, 1 అనేది వస్తుంది అనమాట. అలానే 1 - 1 చూసుకున్నట్లయితే 0 అవుతుంది. అలాగే మనకి క్యారీ ఏమని మిగులుతుంది, 1 అని మిగులుతుంది. ఒకవేళ మనకి క్యారీ కనుక 1 మిగిలితే దాన్ని మనం చివరికి రాసుకుంటాం అనమాట. చివరి దాంట్లో రాసుకుని మళ్ళీ మనం సబ్ట్రాక్షన్ అనేది చేస్తాము. 1 - 1 0 అవుతుంది. అలాగే క్యారీ 1 మిగులుతుంది కాబట్టి ఇక్కడ 1 అనేది రాసుకున్నాను. ఆ తర్వాత 1 - 0 అనేది మళ్ళీ 1 అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఏ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే రాసేసుకుంటున్నాను, ఎందుకంటే సబ్ట్రాక్ట్ చేయడానికి మనకి ఏమీ లేదు కాబట్టి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 1 వచ్చిందంటే క్యారీ అది పక్కాగా పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. మనకి ఆన్సర్ పాజిటివ్ నెంబర్లో అయితే మనం రాసుకోవాలి. అలానే నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, ఐ మీన్ 0 వచ్చిందనుకోండి, నెగిటివ్ వాల్యూ ఆన్సర్ రావాలి. అలానే దానికి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది కట్టాలన్నమాట. ఈ షార్ట్ కట్ పాయింట్స్ అయితే మాత్రం అసలు మర్చిపోవద్దు. అది మనకి సెకండ్ ఎగ్జాంపుల్లో ఈ షార్ట్ కట్ గురించి నేను చెప్తాను. చూడండి, యాక్చువల్గా మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే ఇది.
దానికి నేను ఏ వాల్యూ తీసుకున్నాను, బి వాల్యూ తీసుకున్నాను. ఇందాక ఆల్రెడీ చెప్పాను బి వాల్యూకి మనం వన్స్ కాంప్లిమెంట్ చేయాలి అని. ఒకవేళ దీని గురించి మీకు తెలియకపోయి ఉంటే మా ఛానల్లో సెకండ్ లెక్చరర్ వీడియో అనేది చూడండి. అది పైన నేను కార్డ్స్లో కూడా ఇస్తాను. దాంట్లో నేను వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ ఎలా చేయాలనేది చెప్పాను. ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాం. ఫార్ములా చూసినట్లయితే ఇందాక తీసుకున్న ఫార్ములా y = a + b అనమాట. అయితే ఈ ఫార్ములాలో మనం ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని సపరాక్షన్ అనేది చేద్దాము. 0 - 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 - 0 1 అవుతుంది. 1 - 1 0 అవుతుంది. అలానే ఇక్కడ మనకి క్యారీ అనేది 1 మిగులుతుంది. 1 - 0 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ మనకి క్యారీ అనేది ఏమీ లేదు. సో వాల్యూ 0 కింద రాసుకున్నాను. మీకు ఇందాక ఏం చెప్పాను, 0 కనుక వచ్చినట్లయితే మనం నెగిటివ్ కింద రాసుకోవాలి, అలాగే మైనస్ కింద రాసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏవైతే మిగిలిపోయిన నెంబర్ ఉందో దానికి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది రాసుకోవాలి. వన్స్ కాంప్లిమెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, జీరోస్ని 1తో రీప్లేస్ చేయాలి, అలాగే వన్స్ని జీరోస్తో రీప్లేస్ చేయాలి. సేమ్ అదే చేశాను చూడండి. సో ఇదనమాట సపరాక్షన్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ అంటే. సపరాక్షన్ యూజింగ్ టూస్ కాంప్లిమెంట్. సపరాక్షన్ యూజింగ్ టూస్ కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి కొన్ని ఫాలోయింగ్ స్టెప్స్ అయితే ఉంటాయి. వాటిని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. నెక్స్ట్, దెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు ద minuend. యాడ్ అంటే యాడ్ టూస్ కాంప్లిమెంటెడ్ విత్ పాజిటివ్ గివెన్ నెంబర్. ఇఫ్ ద ఫైనల్ క్యారీ ఓవర్ ఆఫ్ ద సమ్ ఈజ్ 1, ఇట్ ఈస్ డ్రాప్డ్ అండ్ ద రిజల్ట్ ఈస్ పాజిటివ్. అంటే ఒకవేళ ఫైనల్ క్యారీ ఓవర్ అనేది 1 అనేది ఉంటే దెన్ ఇట్ ఈస్ డ్రాప్డ్, దాన్ని డ్రాప్ చేసి రిజల్ట్ అనేది పాజిటివ్గా మనం తీసుకుంటాం. ఇఫ్ దెర్ ఈస్ నో క్యారీ ఓవర్, ఒకవేళ క్యారీ ఓవర్ అంటూ ఏమీ లేకపోతే ద టూస్ కాంప్లిమెంటెడ్ ఆఫ్ ద సమ్ విల్ బి ద రిజల్ట్. టూస్ కాంప్లిమెంట్ అనేది రిజల్ట్ అవుతుంది, అలాగే ఆ వాల్యూ అనేది మన నెగిటివ్లో ఉంటుంది. ఈ పాయింట్స్ని నేను ఎగ్జాంపుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4.2 టాపిక్ పేరు వచ్చినప్పటికీ సపరాక్షన్ యూజింగ్ టూస్ కాంప్లిమెంట్ అనమాట. సపరాక్షన్ యూజింగ్ టూస్ కాంప్లిమెంట్లో మనకి ఫస్ట్ నెంబర్ ఇది ఇచ్చారు, సెకండ్ నెంబర్ అయితే ఇది ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ వచ్చేటప్పటికి ఏని రిప్రజెంట్ చేసుకున్నాను, అలానే బిని రిప్రజెంట్ చేసుకున్నాను. మనం టూస్ కాంప్లిమెంట్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. టూస్ కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ నుంచి అయితే చూడాలి. రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఎక్కడైతే ఫస్ట్ 1 ఉందో అక్కడ దాకా రాసుకోవాలి. దాని తర్వాత మిగతావన్నీ కూడా వన్స్ కాంప్లిమెంట్ రాసుకోవాలని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందాక మనం ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్స్లో ఏదైతే ఫార్ములా తీసుకున్నామో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. నెక్స్ట్ 1 0 0 1 1 0 1 1 ఏ వాల్యూ బి వాల్యూ అయితే నేను ఇక్కడ రాసుకున్నాను. 1 - 1 అనేది వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. బారో అనేది 1 అవుతుంది. అలానే మళ్ళీ 1 - 1 0 అవుతుంది. బారో అనేది 1 అవుతుంది. అలానే 1 - 0 వచ్చేటప్పటికి 1 అవుతుంది. మళ్ళీ 1 - 1 వచ్చేటప్పటికి 0 అవుతుంది. మనకి మళ్ళీ క్యారీ ఏమవుతుంది? 1 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి క్యారీ అంటూ 1 వచ్చిందంటే మనం ఆ నెంబర్ని పాజిటివ్గా రిప్రజెంట్ చేసుకుని సేమ్ ఏదైతే పైన వచ్చిన వాల్యూ ఉందో దాన్నే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. 0 1 1 0 1 0 1 0 ఏ వాల్యూ వచ్చేటప్పటికి 0 1 1 0, బి వచ్చేటప్పటికి 1 0 1 0. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. టూస్ కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి మనం రైట్ సైడ్ నుంచి చూడాలి. అలానే ఫస్ట్ 1 వచ్చేదాకా యాజ్ ఈజ్గా నెంబర్స్ రాసుకుంటాము. రిమైనింగ్ నెంబర్స్కి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది రాసుకుంటాము. ఫార్ములా తీసుకున్నాను. ఆ ఫార్ములాలోని ఏ వాల్యూ బి వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేశాను. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి. 0 - 0 ఏమవుతుంది? 0 అవుతుంది. 1 - 1 ఏమవుతుంది? 0 అవుతుంది. బారో అనేది 1 అవుతుంది. అలానే నెక్స్ట్ 1 - 1 0 అవుతుంది. అలాగే 1 - 0 వచ్చేటప్పటికి మళ్ళీ 1 అవుతుంది. ఇందాక ఆల్రెడీ 1 - 1 మన 0కి బారో మిగిలిపోయింది కదా, బారో ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ 1 - 0 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ మనకి బారో అనేది ఏమీ లేదు, అదే ఇక్కడ రాసుకున్నాను చూడండి. క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0. క్యారీ అనేది మనకి ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు ఆ వాల్యూని మనం నెగిటివ్గా తీసుకుని ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దానికి మనం టూస్ కాంప్లిమెంట్ రాయాలి. ఇక్కడ ఈ నెంబర్కి టూస్ కాంప్లిమెంట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 వచ్చేదాకా రాసుకోవాలని చెప్పాను. అలాగే యాజ్ టీస్గా 0 0 రాసుకున్నాను, 0 0 రాసుకున్నాను, 1 1 రాసుకున్నాను. ఈ నెంబర్కి అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే 1 ఉందో ఆ 1కి
మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది రాయాలి. ఐ హోప్ ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈరోజు మనం 4th లెక్చర్లో వెయిటెడ్ అండ్ నాన్ వెయిటెడ్ కోడ్స్ గురించి అయితే చూద్దాము. నెక్స్ట్ టాపిక్ 5 కనుక మనం చూసుకున్నట్లయితే వెయిటెడ్ అండ్ నాన్ వెయిటెడ్ కోడ్ అనమాట. మన ఫస్ట్ సబ్ టాపిక్ పేరు వచ్చేటప్పటికి వెయిటెడ్ కోడ్. ఈ వెయిటెడ్ కోడ్ వచ్చేటప్పటికి వెయిటెడ్ కోడ్స్ ఆర్ దోస్ బైనరీ కోడ్స్ విచ్ ఒబే ద పొజిషనల్ వెయిట్ ప్రిన్సిపల్. ఈచ్ పొజిషన్ ఆఫ్ ద నెంబర్ represents a specific weight. Several systems of the codes are used to express the decimal digits 0 through 9. In these codes, each decimal digit is represented by a group of 4 bits. యాక్చువల్గా దీనికి వచ్చేటప్పటికి మనకి డెసిమల్ డిజిట్స్ 0 to 9 దాకా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క డిజిట్కి ఒక్కొక్క స్పెసిఫిక్ వెయిట్ అనేది ఉంటుంది. అలాగే ఈ కోడ్స్ని మనం 4 బిట్స్తో అయితే రిప్రజెంట్ చేస్తాము. ఈ వెయిటెడ్ కోడ్స్లో వచ్చేటప్పటికి బీసీడీ కోడ్ ఉంటుంది. దాన్ని మనం 8421 కోడ్ అని కూడా పిలుస్తాము. అలాగే 6311 కోడ్ ఉంటుంది, 2421 కోడ్ ఉంటుంది, 6423 కోడ్ ఉంటుంది, నెక్స్ట్ 8421 కోడ్ అనేది ఉంటుంది. యూజెస్ ఆఫ్ వెయిటెడ్ కోడ్ వచ్చేటప్పటికి డేటా మ్యానిపులేషన్ డ్యూరింగ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అలాగే వెయిటెడ్ బైనరీ కోడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డిస్ప్లేయింగ్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ డిజిటల్ డివైజెస్ సచ్ యాజ్ వోల్ట్మీటర్స్ అండ్ క్యాలిక్యులేటర్స్. క్యాలిక్యులేటర్స్లోని వోల్ట్మీటర్స్లోని ఇది మనకి న్యూమరికల్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఈ వెయిటెడ్ కోడ్ అనేది. యాక్చువల్గా మనం ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూసినట్లయితే ఇక్కడ మనకి డెసిమల్ డిజిట్ ఏమని ఉంది, 24 అని ఉంది. దాన్ని మనం 8421 కోడ్లో రాసినట్లయితే 8421 అనేది పొజిషనల్ వెయిట్ అని ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. సో 8421లోని 2 వచ్చేటప్పటికి 2 ప్లేస్లో 1 పెట్టుకుంటాము, మిగతా ప్లేస్లో 0 పెట్టుకుంటాము. అలాగే 4 వచ్చేటప్పటికి 4 ప్లేస్లో 1 పెట్టుకుంటాము, మిగతా ప్లేసెస్లో 0 పెట్టుకుంటాము. ఆల్రెడీ ఇది మనం ముందు లెక్చరర్స్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ సబ్ టాపిక్ కనుక మనం చూసుకున్నట్లయితే బీసీడీ కోడ్ అనమాట. బీసీడీ కోడ్ని మనం బీసీడీ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ అని పిలుస్తాము. ఈ బీసీడీ కోడ్ వచ్చేటప్పటికి మనకి డెసిమల్ వాల్యూస్ 0 నుంచి 9 దాకా ఉంటాయి. అది కూడా మనకి బైనరీ నెంబర్స్తో అనేది కోడ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, 247 అనే నెంబర్ ఇచ్చారు. 247 నెంబర్ని మనం బీసీడీలో కనుక రాయాలనుకుంటే మనం ఏం గుర్తుపెట్టుకున్నాము, ఇది యాక్చువల్గా 8421 కోడ్. ఇప్పుడు 2ని కనుక చూసుకున్నట్లయితే 8421లో ఎలా రాస్తాము, ఓన్లీ మనం 2 ప్లేస్లో 1 అనేది పెట్టుకుంటాము కదా. సో 1 పెట్టుకున్నాను, మిగతా ప్లేసెస్లో 0 రాసుకున్నాను. అలాగే మళ్ళీ 8421 ఇక్కడ 8421లోని మళ్ళీ 4 ప్లేస్లో 1 అనేది పెట్టుకుంటాను, మిగతా ప్లేసెస్లో 0 పెట్టుకుంటాను. అలాగే 7 వచ్చేటప్పటికి 7 మనం ఎలా రాసుకోవచ్చు, 8421లో 4 + 2 + 1 కింద రాసుకోవచ్చు. అప్పుడు మనకేమవుతుంది, ఆ మూడింటిని యాడ్ చేస్తే 7 వస్తుంది. సో 4 ప్లేస్లో 1 వేసుకున్నాను, 2 ప్లేస్లో 1 పెట్టుకున్నాను, 1 ప్లేస్లో 1 పెట్టుకున్నాను. ఇది 7కి బైనరీ కోడెడ్ డెసిమల్ రిప్రజెంటేషన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. దీన్ని మనం బీసీడీ నుంచి డెసిమల్లోకి అయితే కన్వర్ట్ చేయమని అడిగారు. బీసీడీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి బీసీడీ కోడ్ అంటేప్పటికి 8421 కోడ్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇచ్చిన నెంబర్ని 4 బిట్స్ కింద అయితే ఫస్ట్ మనం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నాక ఇది ఫస్ట్ బిట్ అవుతుంది, నెక్స్ట్ ఇది సెకండ్ బిట్ అవుతుంది, నెక్స్ట్ ఇది థర్డ్ బిట్ అవుతుంది, ఇది 4th బిట్ అవుతుంది. అదే నేను కింద రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 8421లో మనం చూసుకున్నట్లయితే మనకి 4 ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఆ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. అలాగే మళ్ళీ 8421 కోడ్లో చూసుకున్నట్లయితే 2 ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది 2 అవుతుంది. ఇందులో 8 ప్లేస్లో 1 ఉంది కాబట్టి 8 అవుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే 4 ప్లేస్లోని మళ్ళీ 2 ప్లేస్లోని మనకు 1 ఉంది కాబట్టి మనకి ఈ వాల్యూ అనేది 6 అవుతుంది. ఇది బీసీడీ టు డెసిమల్ కన్వర్షన్ అనమాట. మనం ఇందులో డెసిమల్ టు బీసీడీ కన్వర్షన్ చూసాము, అలాగే బీసీడీ టు డెసిమల్ కన్వర్షన్ కూడా చూసాము. నెక్స్ట్ ఈ టాపిక్ పేరు వచ్చేటప్పటికి బీసీడీ ఎడిషన్ అనమాట. ఈ బీసీడీ ఎడిషన్ టాపిక్లో వచ్చేటప్పటికి
In BCD addition, after adding two numbers, the result should be a valid BCD number. మనకి ఏదైనా 2 నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత మనకి వ్యాలిడ్ BCD నెంబర్ అనేది రావాలి. యాక్చువల్గా మనం BCD నెంబర్స్ ఎక్కడ దాకా ఉంటాయి, 0 to 9 దాకా ఉంటాయని అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ 0 to 9 మధ్యలో కాకుండా BCD నెంబర్ ఇంకా ఎక్సెస్ ఏమైనా వచ్చినట్లయితే దాన్ని ఇన్వాలిడ్ BCD నెంబర్ అని పిలుస్తాం అనమాట. ఆ ఇన్వాలిడ్ BCD నెంబర్ వచ్చినప్పుడు మనం 6 అనేది యాడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. BCD ఎడిషన్లో 6 అనేది మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, 5ని మనం ఎలా రాసుకున్నాము, 0101 కింద రాసుకుంటాం. అలాగే 3ని 0011 కింద రాసుకుంటాం. జనరల్గా మనం ఎడిషన్ చేసినప్పుడు 5 + 3 అంటే 8 వస్తుంది. సో ఇక్కడ కూడా అలాగే వస్తుంది చూడండి. ఫస్ట్ 11 అంటే 0 అవుతుంది, మళ్ళీ క్యారీ 1 ఉంటుంది. మళ్ళీ 11 అంటే 0 అవుతుంది, మళ్ళీ క్యారీ 1 ఉంటుంది. మళ్ళీ 11 అంటే 0 ఉంటుంది, మళ్ళీ క్యారీ అనేది 1 ఉంటుంది. సో 10 వచ్చేటప్పటికి మనకి 1 అనేది వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే 5 + 5 చేయమని అడిగారు. 5 + 5 అంటే మనం జనరల్ ఎడిషన్ చేసినప్పుడు 10 అనేది వస్తుంది. కానీ మనం ఏమనుకున్నాము, BCD నెంబర్ అనేది 0 to 9 మాత్రమే ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5ని కనుక చూసినట్లయితే 5ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, 0101తో రిప్రజెంట్ చేస్తాము. సేమ్ రెండింటిని ఎడిషన్ చేసాము. 11 చేసినప్పుడు 0 అవుతుంది, క్యారీ 1 వస్తుంది. నెక్స్ట్ 10 చేసినప్పుడు 1 ఉంటుంది, మళ్ళీ 11 చేసినప్పుడు 0 వస్తుంది, మళ్ళీ క్యారీ 1 అనేది మిగులుతుంది. సో ఓవరాల్గా మనకి 1 అనేది వచ్చింది. ఈ నెంబర్ ఏంటి, డెసిమల్ రిప్రజెంట్ చేస్తే ఆ వాల్యూ 10 అవుతుంది, BCD వాల్యూ కూడా 10 అవుతుంది. కాకపోతే మనం 0 to 9 దాకానే ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి ఇన్వాలిడ్ BCD నెంబర్. ఇన్వాలిడ్ BCD నెంబర్ వస్తే ఏం చేయాలన్నాను, మనం 6ని యాడ్ చేయాలి అని చెప్పాను. సో 6ని కనుక యాడ్ చేస్తే 6 BCD నెంబర్ ఏంటి, 0110. సో ఇక్కడ నేను 6ని యాడ్ చేశాను. 000, నెక్స్ట్ 11, 0, మళ్ళీ క్యారీ 1 అనేది ఉంటుంది, మళ్ళీ 1, 1, 0, మళ్ళీ క్యారీ 1 అనేది ఉంటుంది, మళ్ళీ 1, 1, ఇక్కడ మనకి 0 వస్తుంది, మళ్ళీ క్యారీ అనేది 1 మిగిలిపోతుంది. యాక్చువల్గా BCD నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాము, మనం 4 బిట్స్ ఉంటాయని అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక బిట్ వచ్చేసింది. సో మిగతా 3 బిట్స్ మనం 0 కింద రిప్రజెంట్ చేసుకుంటాం. చూడండి, అలా చేసినప్పుడు కూడా మనకి 5 + 5 అంటే నార్మల్గా ఎలా వస్తుంది, 10 అని వస్తుంది. సేమ్ ఇందులో కూడా 5 + 5 చేసినప్పుడు 10 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్లో కనుక చూసినట్లయితే 9 + 8 అని అడిగాడు అనమాట. 9 + 8 అంటే మనకి ఒరిజినల్గా ఎడిషన్ చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది, 17 అనేది వస్తుంది. ఫస్ట్ 9 ఎలా రిప్రజెంట్ చేస్తాము, 1001తో రిప్రజెంట్ చేస్తాము. అలాగే 8ని 100తో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు మనం ఎడిషన్ చేద్దాం. 1 + 0 1 అవుతుంది, 0 + 0 0 అవుతుంది, మళ్ళీ 0 + 0 0 అవుతుంది, 1 + 1 వచ్చేటప్పటికి 0 అవుతుంది, క్యారీ అనేది 1 మిగులుతుంది. ఇక్కడ ఇది చూడండి, ఇది 5 డిజిట్స్తో ఉంది, అంటే ఇది ఇన్వాలిడ్ BCD నెంబర్ మనకి. అయితే ఈ ఇన్వాలిడ్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, 6 అనేది యాడ్ చేసుకోవాలని అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. సో 6ని కనుక యాడ్ చేసుకున్నట్లయితే 1 + 0 1 అవుతుంది, 0 + 1 1 అవుతుంది, 1 + 0 1 అవుతుంది, అలాగే 0 + 0 0 అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక 1 అనేది మిగిలిపోయింది కాబట్టి దాన్ని మనం కింద తీసుకున్నాము. 1 వచ్చింది అంటే యాక్చువల్గా BCDకి 4 బిట్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకో 3 బిట్స్ కావాలి కాబట్టి ఇంకో 3 బిట్స్ మనం 3తో రిప్రజెంట్ చేస్తాం. ఈ టోటల్ నెంబర్ 1 అవుతుంది, ఈ టోటల్ నెంబర్ వచ్చేటప్పటికి 7 అవుతుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు మాత్రం కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి నాన్ వెయిటెడ్ కోడ్ అనమాట. ఈ నాన్ వెయిటెడ్ కోడ్ వచ్చేటప్పటికి ఇన్ దిస్ టైప్ ఆఫ్ బైనరీ కోడ్స్ ద పొజిషనల్ వెయిట్స్ ఆర్ నాట్ అసైన్. మనకి వెయిటెడ్ కోడ్లో ఏమైంది, బైనరీ కోడ్స్కి పొజిషనల్ వెయిట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నాన్ వెయిటెడ్ కోడ్ వచ్చేటప్పటికి పొజిషనల్ వెయిట్స్ అనేవి ఉండవన్నమాట. అది వెయిటెడ్ కోడ్కి నాన్ వెయిటెడ్ కోడ్కి ఉన్న డిఫరెన్స్. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ వెయిటెడ్ కోడ్స్ ఆర్ XS3 కోడ్ అండ్ గ్రే కోడ్.
ఇక్కడ నాన్ వెయిటెడ్ కోడ్స్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే టు పెర్ఫామ్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్, దాని తర్వాత స్విచ్ పొజిషన్ అండ్ కోడ్స్ అండ్ ఎర్రర్ డిటెక్టింగ్ పర్పస్కి ఈ నాన్ వెయిటెడ్ కోడ్స్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ టాపిక్ పేరు వచ్చేటప్పటికి XS3 కోడ్ అనమాట. XS3 కోడ్ ఈజ్ అ నాన్ వెయిటెడ్ కోడ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ డెసిమల్ నెంబర్స్. ఈ XS3 కోడ్ అనేది డెసిమల్ నెంబర్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ద XS3 కోడ్ వర్డ్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద 841 BCD కోడ్ యాడింగ్ 0011 ఆర్ 3. డెసిమల్ నెంబర్ 3ని యాడ్ చేస్తే వస్తుంది, లేదా డెసిమల్ నెంబర్ 3ని మనం బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, 0011 కింద అయితే రిప్రజెంట్ చేస్తాము. అదే ఇక్కడ నేను రాశాను టు ఈచ్ కోడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ డెసిమల్ నెంబర్ ఏదైనా ఉందనుకోండి, అదే డెసిమల్ నెంబర్కి 8421 BCD నెంబర్ అనేది తీసుకొని దానికి యాడ్ 0011 అనేది యాడ్ చేస్తే మనకి XS3 కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఈ టేబుల్ చూడండి, ఫస్ట్ నేను 0 అయితే తీసుకున్నాను. 0కి మనం 8421 ఎలా రాసుకుంటాము, 0000 కింద అయితే రాసుకుంటాము. అలాగే ఇప్పుడు XS3 కోడ్ రావాలంటే 0000కి మనం 3 అనేది యాడ్ చేస్తే XS3 కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, 01కి 1 అవుతుంది, 01కి 1 అవుతుంది, నెక్స్ట్ 0 0. చూడండి మనకి XS3 కోడ్ వాల్యూ అదే వచ్చింది కదా. సేమ్ అలానే ఫర్ సపోజ్ ఇందులో ఇంకో నెంబర్ తీసుకుందాం. చూడండి 5 అనేది తీసుకుంటున్నాను. 5 తీసుకున్నట్లయితే 0 1 0 1, ఇది 5కి మనకి ఉన్న వాల్యూ. దానికి మనం XS3 కోడ్ యాడ్ చేయాలి. XS3 కోడ్ వచ్చేటప్పటికి 0011 11 చేస్తే 0 అవుతుంది, అలాగే క్యారీ 1 వస్తుంది. అలాగే మళ్ళీ 11 చేస్తే 0 అవుతుంది, క్యారీ అనేది 1 వస్తుంది. మళ్ళీ 11 చేస్తే 0 అవుతుంది, క్యారీ అనేది 1 వస్తుంది. 1 + 0 వచ్చేటప్పటికి 1 వచ్చింది, అంటే 1000. చూడండి మనకి అదే వాల్యూ వచ్చింది కదా. సో XS3 కోడ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం 3 అనేది యాడ్ చేయాలి. XS3 అంటే 3ని యాడ్ చేయడం అనమాట. నెక్స్ట్ టాపిక్ పేరు వచ్చేటప్పటికి మనకి గ్రే కోడ్ అనమాట. గ్రే కోడ్ ఈజ్ అ నాన్ వెయిటెడ్ కోడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ an arithmetic code. That means there are no specific weights assigned to the bit position. It has a very special feature that only one bit will change at a time. The decimal number is incremented as shown in the figure. ఇప్పుడు చూడండి ఇక్కడ డెసిమల్ నెంబర్ అనేది పెరిగే కొద్దీ మనకి గ్రే కోడ్లో ఒక్కొక్క డిజిట్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ 2 చూడండి 010 అని ఉంది బైనరీలో. అలాగే గ్రే కోడ్ వచ్చేటప్పటికి 011 బైనరీలో ఉన్న ఇక్కడ 0ని ఇక్కడ 1తో రీప్లేస్ అయింది. అలాగే 3 డెసిమల్ నెంబర్ ఇంక్రిమెంట్ చేసాం, నెక్స్ట్ నెంబర్ 3 కదా, 011 బైనరీలో రాసుకున్నట్లయితే ఇదే బైనరీ నెంబర్లో ఒక బిట్ చేంజ్ అవుతుంది. చూడండి గ్రే కోడ్ వచ్చేటప్పటికి 0. అలాగే 4 100తో రిప్రజెంట్ చేస్తాం బైనరీలో. అలాగే గ్రే కోడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక బిట్ అనేది చేంజ్ అవుతుంది, ఇక్కడ 1 అనేది వచ్చింది. అదే ఇక్కడ నేను థర్డ్ పాయింట్లో రిప్రజెంట్ చేశాను. హ్యాస్ ఓన్లీ 1 బిట్ చేంజెస్ ఎట్ ఎ టైమ్. ద గ్రే కోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనిట్ డిస్టెన్స్ కోడ్. ఒక కోడే చేంజ్ అవుతుంది కాబట్టి ఈ గ్రే కోడ్ని మనం యూనిట్ డిస్టెన్స్ కోడ్ అని కూడా పిలుస్తాము. ద గ్రే కోడ్ ఈజ్ ఎ సైక్లిక్ కోడ్. గ్రే కోడ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఈ గ్రే కోడ్ అనేది అర్థమెటిక్ ఆపరేషన్స్కి మనం యూజ్ చేయము. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కన్వర్ట్ ఏ బైనరీ నెంబర్ టు ఏ గ్రే నెంబర్. ఈ బైనరీ నెంబర్ని గ్రే నెంబర్లో కన్వర్ట్ చేయడానికి మనకి ఈ ప్రొసీజర్ అయితే తెలుసుకోవాలి. ఈ ప్రొసీజర్ కనుక తెలుసుకున్నట్లయితే మీరు ఏ బైనరీ నెంబర్ అయినా సరే గ్రే నెంబర్లోకి ఇది కన్వర్ట్ చేస్తారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, 1 1 1 0 1. ఇది ఒక బైనరీ నెంబర్ మనకి ఇచ్చారు. అయితే దీంట్లో మనకి స్టెప్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే MSB బిట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు రిప్రజెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత XOR MSB విత్ నెక్స్ట్ బిట్, దాని తర్వాత స్టెప్ 2ని రిపీట్ చేయాలన్నమాట. అదే స్టెప్స్ని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ MSB బిట్ యాజ్ ఇట్ ఈస్ అన్నారు కాబట్టి అదే MSB బిట్ని అలాగా నేను తీసుకున్నాను. నెక్స్ట్ XOR MSB బిట్ విత్ నెక్స్ట్ బిట్ అన్నాం కాబట్టి నెక్స్ట్ బిట్తో XOR చేసాము. XOR చేస్తే 1 XOR 1 అంటే మనకి 0 అవుతుంది. సో 0 అయింది. దాని తర్వాత మళ్ళీ ఇదే బిట్ని దీంతో XOR చేశాను. XOR చేస్తే 1 XOR 1 మళ్ళీ 0 అయ్యింది. మళ్ళీ 1 XOR 0 చేశాను. 1 XOR 0 చేస్తే ఏమైంది,
1 అనేది వచ్చింది. సో అదే ఇక్కడ రాసుకున్నాను. సేమ్ మళ్ళీ 0 XOR 1 తీసుకున్నాను. 0 XOR 1 తీసుకుంటే ఏమైంది, 1 అనేది వచ్చింది. అదే ఇక్కడ నేను రాసుకున్నాను. ఇది కన్వర్షన్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ టు ఏ గ్రే నెంబర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఈ ఎగ్జాంపుల్ కూడా చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మనకి 1111 అనే బైనరీ నెంబర్ ఇచ్చారు. యాజ్ యూజువల్గా బైనరీ నెంబర్ని ఇక్కడ రాసుకున్నాను. ఆ తర్వాత మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఫస్ట్ టేక్ ఏ ఎంఎస్బి బిట్ యాజ్ ఇట్ ఈస్. అలానే ఎంఎస్బి బిట్ యాజ్ ఇట్ ఈస్గా నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీని నెక్స్ట్ XOR ఎంఎస్బి బిట్ విత్ నెక్స్ట్ బిట్ 1 XOR 1 చేశాను. అప్పుడు ఏమవుతుంది, 1 XOR 1 అంటే మనకి 0. సో 0 అనేది వచ్చింది. అలాగా మళ్ళీ 1 XOR 1 మనకి 0 అనేది వస్తుంది. మళ్ళీ 1 XOR 1 మళ్ళీ 0 అవుతుంది. సో ఇది బైనరీ టు గ్రే కన్వర్షన్. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ స్టెప్స్ అనే గుర్తుపెట్టుకోండి. టేక్ ఎంఎస్బి బిట్ యాజ్ ఇట్ ఈస్, ఆ తర్వాత XOR చేయాలి ఎంఎస్బి బిట్ విత్ నెక్స్ట్ బిట్తో మనం XOR అనేది చేయాలి. ఇదే ఈ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో దాన్నే మనం రిపీట్ చేయాలి టిల్ ఎండ్ దాకా. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ దాకా మనం ఇది రిపేర్ చేస్తే మనకి బైనరీ టు గ్రే కన్వర్షన్ అనేది అయిపోతుంది అనమాట. మెయిన్గా ఈ బైనరీ టు గ్రే కన్వర్షన్ కనుక తెలుసుకోవాలనుకుంటే మనం ముందు XOR ట్రూత్ టేబుల్ అనేది మనకి రావాలన్నమాట. ఈ XOR గేట్, XOR ట్రూత్ టేబుల్ అనేది నెక్స్ట్ లెక్చరర్లో మనం డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఈ XOR టేబుల్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి గ్రే నెంబర్ టు బైనరీ నెంబర్ కన్వర్షన్ అనమాట. అయితే మనం ఇందాక బైనరీ టు గ్రే నెంబర్ కన్వర్షన్ అనేది చూసాము. దాంట్లో మనం ఏం చేసాము, ఎంఎస్బి బిట్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాము. దాని తర్వాత ఎంఎస్బి బిట్ని నెక్స్ట్ బిట్తో XOR చేసాము. అది ఏంటి, బైనరీ టు గ్రే నెంబర్ దాంట్లో మనం అలా చేసాము. ఇప్పుడు మనం ఈ గ్రే నెంబర్ టు బైనరీ నెంబర్ కన్వర్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్బి బిట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాము. అలాగే ఇక్కడ ఈ బిట్ ఏదైతే ఉందో దీంతో మనం XOR అనేది చేస్తాం అనమాట గ్రే టు బైనరీ నెంబర్లో. అది మాత్రం మర్చిపోకండి. 1 XOR 0 అయితే మనకి 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి XOR అనేది చేస్తాం. యాక్చువల్గా ఇది మనకి ఇచ్చిన గ్రే నెంబర్ అనమాట. దాన్ని మనం బైనరీలో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి మనం ఫస్ట్ బిట్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాము. దాని తర్వాత 1 XOR 0 చేస్తే 1 వచ్చింది. మళ్ళీ 1 XOR 0 చేస్తే 1 వచ్చింది. మళ్ళీ ఈ వచ్చిన వాల్యూని మనకి ఇచ్చిన గ్రే నెంబర్తోనే మనం XOR చేయాలన్నమాట. XOR చేస్తే మళ్ళీ 0 వస్తుంది. మళ్ళీ 0 XOR 1 చేస్తే మనకి 1 అనేది వస్తుంది. ఇది గైస్ గ్రే నెంబర్ నుంచి బైనరీ నెంబర్ కన్వర్షన్. అయితే ఒకవేళ ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రిఫ్లెక్టెడ్ గ్రే కోడ్ అనమాట. యాక్చువల్గా గ్రే కోడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిఫ్లెక్టెడ్ కోడ్ అనమాట. అయితే స్విచ్చింగ్ టైం పీరియడ్ ఫర్ ద గ్రే కోడ్ ఈజ్ లెస్ దెన్ ఎనీ అదర్ కోడ్. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనకి 4 నెంబర్స్తో మనం గ్రే కోడ్ తీసుకున్నట్లయితే ఇది 00, 01, 1110. అలాగే నెక్స్ట్ 3 బిట్ గ్రే కోడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ దాకా చూడండి. ఫస్ట్ 4 బిట్స్ ఎలా ఉందో అలాగే తీసుకున్నాము. దాని తర్వాత ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే కోడ్ మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. 11 ఇక్కడికి వస్తుంది. అలాగే 01 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సేమ్ 00 అనేది ఇక్కడికి వస్తుంది. దట్ ఈస్ వై గ్రే కోడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిఫ్లెక్టెడ్ కోడ్. ఇటు చూడండి, మనం 4 బిట్ అనేది తీసుకున్నాము. ఈ 4 బిట్లో మళ్ళీ ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. అలాగే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట గ్రే కోడ్ అనేది. సో గ్రే కోడ్ అప్లికేషన్ ఆఫ్ గ్రే కోడ్స్ వచ్చేటప్పటికి గ్రే కోడ్ ఈస్ ప్రాపర్లీ యూజ్డ్ ఇన్ షాఫ్ట్ పొజిషన్ ఎన్కోడర్స్ అండ్ ఏ షాఫ్ట్ పొజిషన్ ఎన్కోడర్ ప్రొడ్యూసెస్ ఏ కోడ్ వర్డ్ విచ్ రిప్రజెంట్స్ ద యాంగులర్ పొజిషన్ ఆఫ్ ద షాఫ్ట్. ఇది గైస్ ఈరోజు లెక్చరర్. అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈరోజు మనం లెక్చరర్ 5లో ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్స్
అండ్ లాజిక్ గేట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. టాపిక్ 6 పేరు వచ్చేటప్పటికి ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్స్ అనమాట. ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్స్ అంటే మనకి ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీ అనే కోడ్స్ అనేవి వస్తాయి. ఏ ప్యారిటీ బిట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా బిట్ ఇంక్లూడెడ్ ఇన్ బైనరీ మెసేజ్ టు మేక్ టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఐదర్ ఆడ్ ఆర్ ఈవెన్. Parity word denotes number of ones in a binary string. There are actually two types of parity system. Parity system వచ్చేటప్పటికి మనకి 2 types ఉన్నాయి. ఒకటి ఈవెన్, ఇంకోటి ఆడ్. ఇన్ ఈవెన్ parity system 1 is appended to binary string if there is an odd number of ones. ఒకవేళ మనకి ఇచ్చిన బైనరీ నెంబర్లో ఆడ్ నెంబర్స్ ఆఫ్ 1 అనేవి ఉంటే అప్పుడు అది 1 అనేది యాడ్ చేసి మనకి ఈవెన్ parity systemలోకి వస్తుంది అనమాట. అలాగే 0 అదర్వైజ్ 0 ఈజ్ అపెండెడ్ టు మేక్ టోటల్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ 1. లేకపోతే 0 అనేది యాడ్ చేస్తాము ఈవెన్ నెంబర్స్ ఆఫ్ 1 రావడానికి. ఆడ్ ప్యారిటీ సిస్టమ్. ఇన్ ఆడ్ ప్యారిటీ సిస్టమ్ 1 ఈజ్ అపెండెడ్ ఫర్ బైనరీ స్ట్రింగ్ ఇఫ్ దెర్ ఈజ్ ఈవెన్ ఏ నెంబర్ ఆఫ్ వన్స్. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడు మనం 1 అనేది అపెండ్ చేస్తాము. అలాగే అదర్వైజ్ 0 అనేది అపెండ్ చేస్తాము. దేంట్లోని ఆడ్ ప్యారిటీ సిస్టంలో. ఈవెన్ ప్యారిటీ సిస్టంలోని ఆడ్ నెంబర్స్ ఆఫ్ 1 ఉంటే కనుక 1 అనేది మనం అపెండ్ చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యారిటీ బిట్ వచ్చేటప్పటికి ద పర్పస్ ఆఫ్ ఏ ప్యారిటీ బిట్ ఈజ్ టు ప్రొవైడ్ ఏ సింపుల్ వే టు చెక్ ఫర్ ఎర్రర్స్. యాక్చువల్గా ఈ ప్యారిటీ బిట్స్ అనేవి మనకి ఎర్రర్స్ చెక్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ 7 వచ్చేటప్పటికి లాజిక్ గేట్స్. వాట్ ఈజ్ లాజిక్ గేట్స్ అనేది మనం చూద్దాం. లాజిక్ గేట్స్ ఆర్ ద బేసిక్ building blocks of any digital system. It is an electronic circuit having one or more than one input and only one output. The relationship between the input and the output is based on certain logic. Based on this, logic gates are named as AND gate, OR gate, NOT gate, etc. యాక్చువల్గా డిజిటల్ సిస్టంలోని ఈ లాజిక్ గేట్స్ అనేది మనం ఉపయోగిస్తాము. ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఇవి ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ వీటికి అయితే ఒక ఇన్పుట్ అయినా ఉంటుంది, లేకపోతే ఒక ఇన్పుట్ అయినా సరే పక్కాగా ఉంటుంది. ఇన్పుట్స్ అనేవి ఒకటన్నా ఉంటాయి, రెండన్నా ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి. కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఓన్లీ వన్ అవుట్పుట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ ద అవుట్పుట్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టెన్ లాజిక్. ఒక్కొక్క గేట్కి ఒక్కొక్క లాజిక్ అనేది ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునే వీటికి లాజిక్ గేట్స్ అనే పేరు అనేది పెట్టారనమాట. ఈ లాజిక్ గేట్స్ వచ్చేటప్పటికి AND గేట్, OR గేట్, NOT గేట్ ఇలా గేట్స్ అనేవి ఉంటాయి. గేట్ వచ్చేటప్పటికి AND గేట్. అండ్ AND గేట్ ఈజ్ అ లాజిక్ గేట్ హ్యావింగ్ 2 or more ఇన్పుట్స్ అండ్ ఏ సింగిల్ అవుట్పుట్. AND గేట్ వచ్చేటప్పటికి 2 కానీ లేకపోతే 2 కన్నా ఎక్కువ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ ఓన్లీ సింగిల్ అవుట్పుట్ అనేది ఉంటుంది. అండ్ AND గేట్ ఆపరేట్స్ ఆన్ లాజికల్ మల్టిప్లికేషన్ రూల్స్. యాక్చువల్గా ఈ AND గేట్ అనేది మనం మల్టిప్లికేషన్ ఎలాగైతే చేస్తామో సేమ్ అదే మల్టిప్లికేషన్ రూల్ మీద అనేది బేస్ అయి ఉంటుంది. AND గేట్స్ని మనం చెప్పాలి అనుకుంటే ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈజ్ 1. అదర్వైజ్ ద అవుట్పుట్ ఈస్ 0 ఆర్ ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈస్ 0 అవుట్పుట్ ఈస్ 0. చూడండి, ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈస్ 1. అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి 1 ఇంటూ 0 చేసినా, 0 ఇంటూ 1 చేసినా, 0 ఇంటూ 0 చేసినా మనకి వాల్యూ ఏమైనా వస్తుంది? 0 వస్తుంది. 1 ఇంటూ 1 చేసినప్పుడు మాత్రమే మనకి మల్టిప్లికేషన్లో 1 అన్న వాల్యూ వస్తుంది. సో అదే ఇక్కడ నేను రాశాను. ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈజ్ 1. అదర్వైజ్ ద అవుట్పుట్ ఈజ్ 0 ఆర్ ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ 0 అవుట్పుట్ ఈజ్ 0. అదే ట్రూత్ టేబుల్లో కూడా రిప్రజెంట్ చేశాను చూడండి. 0 ఇంటూ 0 యాక్చువల్గా మల్టిప్లికేషన్ రూల్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పాను కదా. 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. అదే ఇక్కడ రాశాను. ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈజ్ 1. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద AND గేట్ అని మనం ఎలా ఇస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు a డాట్ b. డాట్తో మనం రిప్రజెంట్ చేస్తాం AND గేట్ని. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గేట్ వచ్చేటప్పటికి OR గేట్ అనమాట. OR గేట్ మనం ఎలా చెప్తాము? ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 0 ద అవుట్పుట్ ఈస్ 0. అదర్వైజ్ ద అవుట్పుట్ ఈజ్ 1 ఆర్ ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ 1 అవుట్పుట్ విల్ బి 1. ఇప్పుడు OR గేట్ని అయితే ఇలా మనం రిప్రజెంట్ చేస్తాము. OR గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అని ఇస్తాం. y అవుట్పుట్, ఇన్పుట్ ab, a ప్లస్ b. యాక్చువల్గా ఈ OR గేట్ అనేది ఎడిషన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది, ఎడిషన్ రూల్స్ మీద. దీని ట్రూత్ టేబుల్ కనుక మనం చూసుకున్నట్లయితే 0 0 వచ్చినప్పుడు మాత్రమే 0 వస్తుంది. అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ 0 ద అవుట్పుట్ ఈస్ 0. మిగతా అన్ని వాల్యూస్ నుండి 1 అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఎనీ ఆఫ్ ద ఇన్పుట్, ఏ ఇన్పుట్ లోనైనా 1 ఉంటే కనుక
ఆర్ గేట్లో 1 అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. చూడండి 0 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి అవుట్పుట్ 1 వచ్చింది. 1 0 ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇన్పుట్లో 1 అనేది వచ్చింది. 1 1 ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి అవుట్పుట్ అనేది 1 వచ్చింది. ఇది ఆర్ గేట్ గురించి అయితే. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్లో అయితే తెలపండి. నెక్స్ట్ నాట్ గేట్ అనమాట. ద నాట్ గేట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ లాజిక్ గేట్ ఆఫ్ ఆల్ అదర్ లాజిక్ గేట్స్. నాట్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వర్టర్. ఈ నాట్ గేట్ని మనం ఇన్వర్టర్ అని కూడా పిలుస్తాము. నాట్ గేట్ ఓన్లీ హ్యాస్ 1 ఇన్పుట్ అండ్ 1 అవుట్పుట్. ఇట్ కన్వర్ట్స్ 0 into 1 ఆర్ 1 into 0. నాట్ గేట్కి వచ్చేటప్పుడు ఓన్లీ సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం ఇన్పుట్లో 0 ఇస్తే కనుక అవుట్పుట్ వచ్చేటప్పుడు 1 అవుతుంది. అలాగే ఇన్పుట్లో 1 ఇస్తే కనుక అవుట్పుట్ వచ్చేటప్పటికి 0 అవుతుంది. దాన్నే నేను ట్రూత్ టేబుల్లో కూడా రిప్రజెంట్ చేశాను. ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద నాట్ గేట్ ఈజ్ గివెన్ యాజ్ Z ఈజ్ ఈక్వల్ టు A బార్, ఇలా ఇస్తామన్నమాట. అలాగే నాట్ గేట్ సింబల్ వచ్చేటప్పటికి ఇది. నెక్స్ట్ NAND గేట్. NAND గేట్ వచ్చేటప్పటికి ద NAND గేట్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ లాజిక్ గేట్ ఇన్ ద డిజిటల్ లాజిక్ సర్క్యూట్. ద NAND గేట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ AND అండ్ నాట్ గేట్. NAND గేట్ అనేది AND గేట్ అలాగే నాట్ గేట్ కాంబినేషన్తో వస్తుంది అనమాట. అందుకే దీన్ని NAND అని పిలుస్తారు. It means all the basic gates such as AND, OR and NOT gate can be constructed using a NAND gate. NAND gate అనేది యూనివర్సల్ గేట్ కింద రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఈ NAND గేట్తో ఏ గేట్ అయినా సరే మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఏ గేట్ అయినా సరే మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ద అవుట్పుట్ స్టేట్ ఆఫ్ ద NAND గేట్ విల్ బి లో ఓన్లీ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై. చూడండి ఇప్పుడు ఎప్పుడైతే ఇన్పుట్ అనేది 2 ఇన్పుట్స్ హై ఉంటుందో అప్పుడు NAND గేట్ వచ్చేటప్పటికి 0 అవుతుంది అనమాట వాల్యూ. ఈ NAND గేట్ని మనం సింపుల్గా కాంప్లిమెంట్ రిజల్ట్ ఆఫ్ NAND గేట్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ AND గేట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, 1 1 వచ్చేటప్పటికి 1 వస్తుంది. కానీ NAND గేట్లో 1 1 వచ్చేటప్పటికి 0 అవుతుంది, మిగతా వాల్యూస్ అన్ని 1 అవుతాయి. AND గేట్లో 1 1 వచ్చినప్పుడు 1 అవుతుంది, మిగతావన్నీ 0 అవుతుంది. సింపుల్గా ఈ AND గేట్కి రివర్స్ అనుకోండి, అందుకే NAND అని పెట్టారనమాట. NAND అంటే నాట్ అండ్ AND గేట్. NOR gate. NOR gate is also known as a universal gate. The NOR gate is the combination of the OR and the NOT gate. ఇది OR gate, ఇది NOT gate. ఈ రెండు కాంబినేషన్లో వచ్చేదే మనకి NOR gate. NOR gate మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, Z is equal to A plus B whole bar. It means all the basic gates such as AND, OR and NOT gate can be constructed using a NOR gate. ఇది యూనివర్సల్ గేట్ కాబట్టి మనకి NAND గేట్, NOR గేట్ యూనివర్సల్ గేట్స్ అనమాట. ఈ టూ యూనివర్సల్ గేట్స్తో మనం ఏ గేట్ అయినా సరే కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అది మనం నెక్స్ట్ లెక్చర్లో అయితే తెలుసుకుందాము. ద అవుట్పుట్ స్టేట్ ఆఫ్ ద NOR గేట్ విల్ బి హై ఓన్లీ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ లో. అవుట్పుట్ స్టేట్ ఆఫ్ ద NOR గేట్ విల్ బి హై. చూడండి, ఇఫ్ ఓన్లీ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ లో. NOR గేట్ వచ్చేటప్పటికి 0 0 వచ్చినప్పుడు 1 వస్తుంది, మిగతా అన్ని వాల్యూస్ 0 అవుతుంది. సింప్లీ దిస్ గేట్ రిటర్న్స్ ద కాంప్లిమెంట్ రిజల్ట్ ఆఫ్ ద OR గేట్. OR గేట్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి 0 0 వచ్చినప్పటికి 0 వస్తుంది, మిగతా వాల్యూస్ అన్నీ కూడా 1 వస్తాయి. NOR గేట్ వచ్చేటప్పటికి 0 0 వచ్చేటప్పటికి 1 అవుతుంది, మిగతా అన్ని వాల్యూస్లోని 0 వస్తుంది. సింపుల్గా NOR గేట్ అంటే ఇట్ ఈజ్ నాట్ అండ్ OR గేట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నాట్ అండ్ OR గేట్, అందుకే దీన్ని NOR గేట్ కింద పిలుస్తారు. నెక్స్ట్ XOR గేట్. XOR గేట్ కనుక చూసుకున్నట్లయితే ఇఫ్ ఆడ్ నెంబర్స్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ 1 ద అవుట్పుట్ ఈజ్ 1, అదర్వైజ్ ద అవుట్పుట్ ఈజ్ 0. XOR గేట్ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి X ఈజ్ ఈక్వల్ టు A XOR B అని ఎలాగైతే ఇస్తారో లాజిక్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ట్రూత్ టేబుల్కి వచ్చేటప్పటికి XOR గేట్లో ఏదైనా ఇన్పుట్లో కనుక 1 ఉంటే అది కూడా సింగిల్ 1 అనేది ఉండాలన్నమాట. ఇన్పుట్లో ఏదైనా సింగిల్ 1 కనుక ఉన్నట్లయితే అవుట్పుట్ అనేది 1 అవుతుంది, లేకపోతే 0 అవుతుంది. ఇది చూడండి 0 0 0 0 1, ఇక్కడ మనకి సింగిల్ 1 ఉంది, సో అవుట్పుట్ అనేది 1 అయింది. నెక్స్ట్ 1 0లో మనకి సింగిల్ 1 అనేది ఉంది, సో అవుట్పుట్ అనేది 1 అయింది. ఇక్కడ ఏ బి వాల్యూస్ రెండు కూడా 1 1 అని ఉన్నాయి, కాకపోతే మనం ఏం మాట్లాడుకున్నాము, ఆడ్ నెంబర్స్ ఆఫ్ 1 అనేది ఉండాలి, అంటే సింగిల్ 1 ఉండాలి, లేకపోతే 3 నెంబర్స్ ఆఫ్ 1s అనేది ఉండాలి, ఏదైనా ఆడ్ నెంబర్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి 2 1s ఉన్నాయి, అంటే ఇది ఈవెన్ నెంబర్స్ ఆఫ్ 1 ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి 0 అయ్యింది. ఇది XOR గేట్.
XNOR గేట్. XNOR గేట్ కనుక చూసుకున్నట్లయితే XNOR ఈజ్ నాట్ ఎన్ XOR గేట్, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ XORకి రివర్స్ ఆపరేషన్లో పనిచేస్తుంది అనమాట XNOR గేట్ అనేది. ఇందాక XOR గేట్ ఉంది కదా, ఆ XOR గేట్కి నాట్ గేటు కలిపితే మనకి XNOR గేట్ అనేది వస్తుంది అనమాట. అది ఈ సింబల్ రిప్రజెంటేషన్. XNOR గేట్ సింబల్ రిప్రజెంటేషన్ అయితే ఇది. ఇప్పుడు ట్రూత్ టేబుల్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాము, ఏదైనా సింగిల్ నెంబర్ అనేది వేరీ అవుతే కనుక XOR గేట్లో మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. కాకపోతే ఇందులో ఏదైనా సేమ్ వాల్యూస్ ఉన్నాయంటే, ఫర్ సపోజ్ 0 0 ఉంది, సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అక్కడ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఇక్కడ చూడండి 0 1, మనకి ఏ వాల్యూ X వాల్యూ Y వాల్యూ రెండు చేంజ్ అయ్యాయి, సో అవుట్పుట్ అనేది 0 అయ్యింది. నెక్స్ట్ X వాల్యూ 1 ఉంది, Y వాల్యూ 0 ఉంది, మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి, సో Z వాల్యూ వచ్చేటప్పటికి 0 అయింది. ఇక్కడ చూడండి X వాల్యూ 1 ఉంది, Y వాల్యూ 1 ఉంది, ఇక్కడ సేమ్ ఉన్నాయి X వాల్యూ Y వాల్యూ, సో అవుట్పుట్ వచ్చేటప్పటికి 1 వచ్చింది అనమాట. ఇది గైస్ లాజిక్ గేట్స్ గురించి, ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్స్ గురించి. ఐ హోప్ ఇది వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి. అలాగే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈరోజు మనం లెక్చరర్ 6లో రియలైజేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ అండ్ బేసిక్ గేట్స్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ డయోడ్స్ అనేది చూద్దాం. టాపిక్ 8 పేరు వచ్చేసరికి రియలైజ్ అండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ యూజింగ్ NAND NOR గేట్స్ అనమాట. ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. NAND అండ్ NOR గేట్ని మనం యూనివర్సల్ గేట్స్ కింద పిలుస్తామని, వాటి ద్వారా మనం ఏ గేట్ అయినా డిజైన్ చేయొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అదే ఇక్కడ చేశాను. NAND గేట్స్ ఆర్ సమ్ టైమ్స్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ బికాస్ దే కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ ది అదర్ బేసిక్ బూలియన్ ఫంక్షన్స్. మిగతా బూలియన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేయడానికి NAND అండ్ NOR గేట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇది NAND గేట్ యూజింగ్ నాట్ గేట్, దాన్నే మనం ఇన్వర్టర్ అని కూడా పిలుస్తాము. ఇది ఆ గేట్ ఒక రిప్రజెంటేషన్ అయితే. నెక్స్ట్ NAND గేట్ యూజింగ్ AND గేట్ రిప్రజెంటేషన్ ఇది. NAND గేట్ యూజింగ్ OR గేట్ రిప్రజెంటేషన్ అయితే ఇది. అలాగే NAND గేట్ రిప్రజెంటేషన్ యూజింగ్ NOR గేట్ అయితే మాత్రం ఇది. నెక్స్ట్ NOR గేట్ కనుక చూసుకున్నట్లయితే NOR గేట్ యూజింగ్ నాట్ గేట్ అయితే ఇది ఇన్వర్టర్ మోడల్ అనమాట. నెక్స్ట్ NOR గేట్ యూజింగ్ OR గేట్ అయితే ఇది. NOR గేట్ యూజింగ్ AND గేట్ అయితే ఇది. NOR గేట్ యూజింగ్ NAND గేట్ అయితే ఇది. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఏవైతే యూజ్ చేస్తామో NAND అండ్ NOR గేట్స్కి అవి చాలా తక్కువ ఉంటాయి అనమాట మిగతా గేట్స్తో కనుక మనం పోల్చినట్లయితే. ద కన్వర్షన్ ఆఫ్ NAND అండ్ NOR ఆర్ మోర్ కన్వీనియంట్. డిజిటల్ డిజైన్లోకి ఈ కన్వర్షన్స్ అనేవి చాలా కన్వీనియంట్గా మనకి యూజ్ అవుతాయి అనమాట. ఆల్ అదర్ లాజిక్ గేట్స్ కెన్ బి రియలైజ్డ్ కంప్లీట్లీ యూజింగ్ NAND అండ్ NOR గేట్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము NAND అండ్ NOR గేట్స్ యూనివర్సల్ గేట్స్ కాబట్టి, సో వీటి ద్వారా ఏ గేట్స్ అన్నా సరే మనం డిజైన్ చేయొచ్చు. ఎనీ డిజిటల్ సర్క్యూట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ పర్ఫెక్ట్లీ యూజింగ్ ఐదర్ NAND ఆర్ NOR గేట్స్. ఏదైనా డిజిటల్ సర్క్యూట్ అనేది మనం ఈ NAND అండ్ NOR గేట్ ద్వారా ఈజీగా మనం రిప్రజెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ 9 వచ్చేసరికి బేసిక్ గేట్స్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ డయోడ్స్ అనమాట. ఇక్కడ మనం మెయిన్గా యూజ్ చేసే డయోడ్ వచ్చేటప్పటికి ట్రాన్సిస్టర్ గురించి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాము. చూడండి. ఏ డివైస్ that acts either as a wire that conducts electricity or as a resistor that blocks the flow of electricity depending on the voltage level of an input signal. A transistor has no moving parts, it acts as a switch. యాక్చువల్గా ట్రాన్సిస్టర్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఇలాగా ఉంటుందన్నమాట. ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ అనేది ట్రాన్సిస్టర్స్కి వచ్చేటప్పటికి సోర్స్ ఉంటుంది, బేస్ ఉంటుంది, అలాగే ఎమిటర్ ఉంటుంది. ఎమిటర్ అనేది ఎప్పుడు కూడా గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్ ఈస్ గ్రౌండెడ్ ఇట్ ఈస్ అలౌడ్ టు ఫ్లో త్రూ అన్ ఆల్టర్నేటివ్ రూట్ టు ద గ్రౌండ్ వేర్ ఇట్ కెన్ డూ నాట్ హార్మ్. ఇది ట్రాన్సిస్టర్ డయోడ్స్ యూజింగ్ నాట్ గేట్, ట్రాన్సిస్టర్ డయోడ్స్ యూజింగ్ NAND గేట్ అండ్ ట్రాన్సిస్టర్ డయోడ్స్ యూజింగ్ నాట్ అనమాట. మనం ట్రాన్సిస్టర్ని ఇలాగ నాట్ గేట్లోని, NAND గేట్లోని, NOR గేట్లోని కనుక రిప్రజెంట్ చేయాలనుకుంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇవి వాటి డయాగ్రామ్స్.
అలాగే ట్రాన్సిస్టర్ని AND గేట్తోని OR గేట్తోని రిప్రజెంట్ చేయాలనుకుంటే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇది AND గేట్ ఒక డయాగ్రామ్, ఇది OR గేట్ ఒక డయాగ్రామ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి టైమింగ్ డయాగ్రామ్ అనమాట. ఈ టైమింగ్ డయాగ్రామ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్పుట్ సిగ్నల్ CAB అనేది తీసుకున్నాను. ఇది 1 0 0 1 1 1. నెక్స్ట్ 0 0 1 1 0 0. అయితే ఇప్పుడు మనం గేట్ అవుట్పుట్ సిగ్నల్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ A.B అంటే డాట్ ఉందంటే మనకి ఏంటి అర్థం? AND గేట్ అనమాట. ఇక్కడ చూడండి, AND గేట్ వచ్చేటప్పటికి మనం ఏమని అనుకున్నాము, AND గేట్ వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్లో మనకు వర్క్ అవుతుంది. 1 1 వచ్చినప్పుడు మాత్రమే AND గేట్ అనేది 1 వస్తుంది. సో ఇక్కడ చూడండి 1 1 వచ్చింది. సో AND గేట్ అనేది 1 వచ్చింది. ఇది చూడండి 1 0 0 0 0 0 0 1 అని కూడా మనకి 0 అవుతుంది. ఓన్లీ AND గేట్ అనేటప్పటికి 1 1 వచ్చినప్పుడు మాత్రమే మనకు 1 వస్తుంది. సో అలాగే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకున్నాము. G వచ్చేటప్పటికి G ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. ప్లస్ B అంటే ఏంటి? OR గేట్ అని అర్థం అనమాట. OR గేట్ వచ్చేటప్పటికి మనకి 0 0 ఉన్నప్పుడు మాత్రం 0 ఉంటుంది. మిగతా ఏ పొజిషన్లో అయినా సరే అది 1 అనేది ఉంటుంది. అది OR గేట్కి వచ్చినట్లయితే. H వచ్చేటప్పటికి A బార్, ఇది బార్ అనమాట, గుర్తుపెట్టుకున్నా. అంటే ఇన్వర్టర్ గేట్. ఇన్వర్టర్ గేట్ వచ్చేటప్పటికి 0 వచ్చినప్పటికి 1 అవుతుంది, మళ్ళీ 0 ఉన్నప్పుడు 1 అవుతుంది, మిగతాది 1 ఉన్నప్పుడల్లా కూడా 0 అవుతుంది. ఇవన్నీ కూడా ట్రాన్సిషన్స్, ఇవన్నీ కూడా గేట్ అవుట్పుట్ సిగ్నల్స్ అనమాట. దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే దీంతో మనం యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసాము. ఇంకా యూనిట్ 1లో SOP టు POS ఫామ్ అనేది ఉండిపోయింది. అది యూనిట్ 2లో మనం అయితే డిస్కస్ చేద్దాము. అంటే కంటిన్యూషన్ టాపిక్ ఉంటుంది, యూనిట్ 2 కంటిన్యూషన్లో ఉంటుంది. సో మనం అది అందులో అయితే డిస్కస్ చేసుకుందాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.